రాకేష్ రెడ్డి గారు చెప్పండి. ఎట్లా చూస్తారు? 8 గంటల పాటు విచారణ జరిగింది, రిటర్న్ వచ్చారు కేటీఆర్. మార్నింగ్ వెళ్ళేటప్పుడు ఆయనే డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు, నన్ను అరెస్ట్ చేస్తారేమో అని. కానీ జరగలేదు, బట్ ఫోన్స్ మాత్రం ఇచ్చేయమని చెప్పారు. అరెస్ట్ చేస్తే వాతావరణం అట్టుంటదండి. ముందు జాగ్రత్తలు చాలా మంది తీసుకుంటారు, ఎందుకంటే వాళ్ళు ప్లానింగ్ అల్లర్లు చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి. అంటే నాట్ కేటీఆర్, పొలిటీషియన్స్. అంటే ఒకటి ఇప్పుడు భరత్ గారు ఎవరు అల్లర్లు చేస్తారు? బీఆర్ఎస్ భరత్ గారు నేను చెప్పింది కాంగ్రెస్, బీజేపీ కాకుండా సగటు తెలంగాణ పౌరుడుగా మాట్లాడుతాం. తెలంగాణ అమాయక సమాజం, పేద ప్రజలు ఈ కేసును బాగా చూస్తున్నారు, పరిశీలిస్తున్నారు. అంటే రాజకీయ నాయకులకు ఒక చట్టం ఉంటది, పేదోళ్ళకు ఒక చట్టం ఉంటది. క్యూలో నిలుస్తున్న రేషన్ కార్డు నిలుస్తున్న పేదవాడు అడుగుతున్నాడు, ఒక గది ఇల్లు కట్టుకోనుకున్న పేదవాడు చూస్తున్నాడు, రైతు వడ్ల కల్లాల మీద ఉన్న రైతు, ఉద్యోగం లేక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్న యువకులు కూడా చూస్తున్నారు. ఈ తెలంగాణ లేదు, అమరవీరులు, ఈ తెలంగాణ గురించి ఆత్మర్పణ చేసిన అమరవీరుల తల్లిదండ్రులు చూస్తున్నారు. మేము కోరుకున్న తెలంగాణ ఏంది, ఈ తెలంగాణ ఏంది కొత్త రకంగా ఉన్నది. అంటే మంత్రివర్గ ఆమోదం లేకుండా భారత రాజ్యాంగాన్ని, దేశ చట్టాలని, రాష్ట్ర చట్టాలని అన్ని ఉల్లంఘించి, ఇది నేను చెప్పింది కాదండి, నేను మేధావులతో మళ్ళా మాట్లాడతా, అవసరమైతే లొంగిపోయిన నక్సలైట్లను తీసుకొచ్చి మాట్లాడతా, వీళ్ళు వినరు. లేకపోతే నేనేమంటున్నాను, ఇది ఒకటే ఒప్పుకోండి, మంత్రివర్గ ఆమోదం ఉందా లేదా ఈ కోర్టులు ట్రాన్స్ఫర్ అయ్యేందుకు? మంత్రివర్గ ఆమోదం లేకుండా చేయొచ్చా? లేదు, వీళ్ళు రాజ కుటుంబీకుల, సౌదీ షేకుల, రాజ్యాంగం నుంచి ఏమన్నా ఎక్స్క్లూజివ్ రైట్స్ పొందారా? మేము ఒకటి దీనికి రాష్ట్ర ప్రభుత్వం రాగానే ప్రెస్ మీట్ పెట్టి గౌరవనీయ మంత్రివర్యులు చెప్పిండ్రు, రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది ఎటువంటి నియమాలు నిబంధనలు పాటించకుండా. అప్పుడు అంటే ఎలక్షన్ కోడ్ ఉంది అంటున్నారు. చెప్పింది దయచేసి ఎలక్షన్ కు ఇవన్నీ తర్వాత మాట్లాడదామని నోటికి వచ్చినట్లు. రెండోది, దాంట్లో ఎవరెవరైతే అధికారులు భాగస్వాములు ఉన్నారో ప్రతి ఒక్కరు స్టేట్మెంట్ ఇచ్చారు, మేము ఎటువంటి నియమ నిబంధనలు పాటించలేదు. మాకు గత ప్రభుత్వంలో ఉన్న యువరాజు చెప్తే అన్ని నియమ నిబంధనలు దొంగలు రికార్డెడ్ అండి, ఇది రికార్డెడ్, దొంగల దొక్కి ఆయన చెప్తే ట్రాన్స్ఫర్ చేసామన్నారు. పాయింట్ 1. పాయింట్ 2, దేశంలో ఒక సుమారు సర్టెన్ అమౌంట్, ఒక 50 లక్షలు, 1 crore దేశం బయట దాటాలంటే ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం ముందు అనుమతి తీసుకోవాలి, దాన్ని నెసెసరీ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి. అవి కూడా పాటించకుండా పంపించారు. ఇది 2 అండి. అంటే ఏంది అంటే మేము ఏమన్నా చేస్తామా? ఓకే, మీరు ఎంతసేపు కోర్టు జ్యుడిషియల్ మ్యాటర్లకు వెళ్ళట్లేదు, రాజకీయాలకు మాట్లాడట్లేదు. అంటే ఇదే ఒకవేళ ఇతన్ని మరి ఒకవేళ 10,000 కోట్లు పంపించట్లేదు, ఇప్పుడు 55 కోట్లు పంపించినోడు 10,000 కోట్లు పంపిస్తే మా తెలంగాణ పేద ప్రజల భవిష్యత్తు ఏంది? ఇప్పుడు ఎవరిస్తాడు 55 కోట్లు? ఆ 55 కోట్లు ఇస్తే 100 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తాం, లంబాడి బిడ్డలకు ఉద్యోగాలు ఇస్తాం, గిరిజన బిడ్డలకు బాత్రూములు కట్టిస్తాం, క్యూలో నిల్చున్న వాళ్ళకి రేషన్ కార్డులు ఇస్తాం, ఇందిరా మిల్లి లేకపోతే ప్రియాంక గాంధీ ఇట్లు ఇస్తాం. అద్దా దేనికి వరకు స్కీమ్ ఇది? మీ రాజసం చూపించుకున్నందుకు మీ ఈ దరిద్రం తెలంగాణ మీద అంటగట్టుకుంటే దాని మీద రోజు టీవీలలో చర్చలు. ఏందండి ఏసీబీ ఏసైనా చట్టం? రేపు ఒక్కొక్కరికి భయం పట్టాలా రాజకీయ నాయకులకు? నేను అనేది నాకు రాజకీయమే పక్కన పెట్టండి భరత్ గారు. మీరు తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు ఈ కొడుకులు వీళ్ళ గురించి రాష్ట్రం విడగొట్టిర్రు, మా గురించి రాజకీయ నాయకుల గురించి విడగొట్టమంటున్నారు. దొరికిన చట్టాలు మాట్లాడుతున్నాడు, జ్యుడిషియల్ సిస్టమ్ మాట్లాడుతున్నాడు, ఎట్లా దోసుకోవచ్చో చెప్తున్నారు. ఒకటే చెప్పండి, ఎవడన్నా ఒక్కరు చెప్పండి, మంత్రివర్గ ఆమోదం లేకుండా ట్రాన్స్ఫర్ చేయొచ్చా చేయరాదు? ఒక్కరు సమాధానం చెప్పండి. తెలంగాణలో అన్ని పార్టీలు రేపే అఖిలపక్షం పెట్టండి, మొత్తం రిటైర్డ్ చీఫ్ సెక్రటరీలు అందరూ వెళ్తాం, ఆల్ పార్టీ మీటింగ్ పెడదాం, ఇంటలెక్చువల్ వెళ్తాం, రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ వెళ్తాం, రాజ్యాంగంలో నిపుణులైన మేధావులను వెళ్తాం. ఇది ట్రాన్స్ఫర్ చేయొచ్చా? అది బిజినెస్ రూల్స్ ఉల్లంఘన తప్ప క్రిమినల్ చర్య కాదు అని ఇంతకుముందు 10,000 కోట్లు దోసుకోపోతారా? అంటే 10,000 కోట్లు పంపుతావు ఎట్లా? మరి ఎందుకు ఆ నియమాలు, ఎందుకు ఆ నిబంధనలు, ఎందుకు? ఒక్క పేదవాడికి రేషన్ కార్డు ఇవ్వడానికి 1000 కండిషన్లు పెట్టే రాష్ట్ర ప్రభుత్వాలు ఒక పేదవాడి రాష్ట్రం మేలు కోసం చేశాను అంటున్నారు. రాష్ట్రం మేలు ఆ సమయంలో రోడ్డు మీద వడ్ల కల్లాలక, గన్ని బ్యాగులక, కాంటలక, చనిపోతున్నాను చిక్కల పిల్ల చచ్చిపోయిన ప్రబలిక ఉద్యోగం మీద అందుక కళ్ళ ముందు ఆన్లైన్ లో ఆత్మహత్య చేసిన ప్రవీణ్ నాయక్ గురించా, మహబూబాబాద్ లంబాడిపేట గురించా,
ఎవరి గురించి అండి అందాల పోటీలు? ఎవరి గురించి అండి ఇవన్నీ? దొరలకు, యువరాజులకు, రాజులకు ఏమన్నంటే దాన్ని సమర్థించుకోవడానికి 100 చెప్తున్నారు మేధావులు. నేను ఒకరే చెప్తున్నా భరత్, ఇది తెలంగాణ ప్రజల ఒక రకమైన ఒక మేల్కొల్పు కావాలి. నేను కేటీఆర్ కి వ్యక్తిగతంగా నేను వెళ్ళానండి. ఏ రాజకీయ నాయకుడైన కొడుకు పడాల పైసల పేద ప్రజల డబ్బు ముట్టాలంటే ఇంత బహిరంగంగా ఏందండి? అంటే ఎటువంటి లేరా? ఆసిఫాబాద్, ఆదిలాబాద్, గిరిజన తండలు, ఉత్తర గిరిజన తండలు, లంబాడి తండలు, గోండు తండలు, ఏ స్కూళ్ళలో బాత్రూమ్ లేవు, టీచర్లు లేరు, బెంచీలు లేవు, డాక్టర్లు లేరు, గ్రామీణ ప్రాంతాల్లో శ్మశానాలు లేవు. దీని గురించా? ప్రతి ఒక్కరు దాన్ని 100 కారణాలు చెప్తాడు. ఉన్న తెలివంతా దీని మీద చూపించండి. అంటే మీరు ఫార్ములా ఈ రేసులే వద్దు, అటువంటి రేసులు, మిస్ వరల్డ్ లాంటి పోటీలే వద్దంటారు తెలంగాణ. ఫార్ములా రేసులు, అందాల పోటీ ప్రజాతో నిరుద్యోగులు ఎందుకంటే ఎవరి గురించి కోరుకున్నాం? అందాల పోటీల గురించి తెలంగాణ కోరుకున్నామా? ఈ రేసుల గురించి కోరుకున్నామా? నిధులు, నీళ్లు, నియామకాలు, ఆత్మహత్య చేసుకున్న బిడ్డ కుటుంబాలు రోడ్ల మీద ఉన్నాయి. 1200 మంది ఎవరు చచ్చిండండి ఈ రాజకీయ నాయకుల కుటుంబాలు? ఎవరు చచ్చిన కొన్ని చూపి. కొడుకులు ఒకరంటే డ్రామాలు చేస్తున్నారు తెలంగాణ. చెప్పండి మీరు. అందాల పొడి గురించి వచ్చిందండి, చెప్పండి. అందాల పొడి గురించి వచ్చిర్రా? కార్ రేసుల గురించి వచ్చిర్రా? ఏం మాట్లాడుతున్నారు భరత్? రగులుతున్నది ఒక్కొక్కరు శవం చూస్తుంటే, చనిపోయిన బిడ్డల శవాలు, మరిచిపోయిన చరిత్ర. 10 ఏళ్ళలో మర్చిపోతారండి ఆ బిడ్డల్ని? గొంతు కోసుకున్న బిడ్డలు, రైలు పట్టాల కింద తలలు పెట్టుకున్న బిడ్డలు, ఒళ్ళు తగల పెట్టుకున్న బిడ్డలు ఎప్పటి కనబడట్లేదండి మేధావులకు, ఇంటెక్చులకు, రాజకీయ నాయకులకు. యా, మీరు లైన్ లోనే ఉండండి. ఒకసారి శ్రీనివాస్ గౌడ్ గారు రెస్పాన్స్ తీసుకుందాం. శ్రీనివాస్ గౌడ్ గారు. భరత్ గారు. యా, రాకేష్ రెడ్డి గారు అయితే కేబినెట్ ఆమోదం లేకుండా అట్లా చేయడం చాలా పెద్ద తప్పు. మీరు ఫార్ములా తప్పే, మిస్ వరల్డ్ తప్పే అంటారు, రెండు తప్పే అంటారు. అంటే వాళ్ళు ఇంకోటి అన్నారు, పేద ప్రజలకు డబ్బులు, ప్రజల డబ్బులు ఇవేది, రాజకీయ నాయకులను ఖచ్చితంగా తప్పు చేసి శిక్షించాలని చెప్పన్నాడు. అది నేను కూడా ఏకీభవిస్తున్నా. రాజకీయ నాయకులు ఎవడు తప్పు చేసినా గానీ. ఎందుకంటే ఒక పేదోడు ఒక 10,000 రూపాయలు అప్పు తీసుకుంటే వాళ్ళు అప్పు కట్టకపోతే వాని ఇల్లు తాళమేస్తారు. 1,00,000 రూపాయలు అప్పు తీసుకొని అప్పు కట్టకపోతే ఓ తలుపు విక్కపోతారు, ఒక ఎద్దు పట్టుకపోతారు, ఊర్లలో మోటార్లు తీసుకపోతారు. చట్టాలు చాలా ఈజీగా ఉన్నాయి. చట్టాలు కఠినంగా పెట్టాలి. సామాన్యుడు చేసినా, రాజకీయ నాయకుడు చేసినా. ఏమన్నా సోమని ఈరోజు దేశంలో నేను చూస్తున్నా 10 లక్షల కోట్లు బ్యాంక్ ఎత్తేసిర్రు. ఒకడు విజయ్ మాల్యా గారు వెళ్ళిపోయి లండన్ లో మంచిగా రాజభోగాలు అనుభవిస్తున్నాడు వాడు. ఇంకో దేశం పోయిండు, ఇంకో దేశం, ఇంకోటి ఇక్కడనే ఉన్నాడు. దాదాపు ఒక 20 మంది కలిసి 7.5 లక్షల కోట్లు బ్యాంకు ఎగ్గొట్టిండ్రు. వానికి ప్రభుత్వం కూడా వేవ్ చేసింది. అయితే డైవర్షన్ కాదు, విన్నాం కదా రాకేష్. తెలంగాణ గురించి మాట్లాడదాం. అరే తెలంగాణ గురించి, రైతులు, తెలంగాణ మహిళలు, దేశం గురించి మాట్లాడదాం, రైతుల గురించి మాట్లాడదాం, కండక్టర్లు అన్న అది కూడా మాట్లాడదాం. వేరే టైంలో మాట్లాడదాం, అది వేరే టైం మాట్లాడదాం. దానికి భరత్ గారు రేపు చర్చ పెట్టండి. బ్యాంకులను ఎవరెవరు ఉంచిన నా కొడుకులు ఈ దేశంలో, ఎవరు ముంచినా, ఏ నా కొడుకు ముంచినా, ఏ నా కొడుకు పేదలను దౌర్జన్యం చేసినా ఎవరిని వదిలిపెట్టద్దు. పేదోళ్ళని ఎవరు వేధించినా కూడా ఎవరిని వదిలిపెట్టద్దు. చట్టానికి అందరి సమానమే. ఖచ్చితంగా కూడా చట్టాలు సవరించాల్సిందే, చట్టాలు కఠినంగా తేవాల్సిందే. ఎవరైనా వదిలిపెట్టదు. రాష్ట్రంలో వదిలిపెట్టద్దు, దేశంలో వదిలిపెట్టద్దు, 100% వదిలిపెట్టద్దు. మనం చట్టాలు ఈజీ ఉన్నందుకు అందరికి ఈజీగా అయింది. కష్టపడ్డాడు కష్టపడుతూనే ఉన్నాడు. వాడు ఈజీగా సంపాదించుకుంటూనే ఉన్నాడు అంతా కూడా. ఇవాళ చట్టాలు ఈజీ ఉన్నాయి కనుక ఇవాళంతా ఇప్పుడు శ్రీనివాస్ కూడా అన్న మాట్లాడింది 100% నిజం. దాంట్లో తప్పు ఇప్పుడు నేను ఎంచట్లేదు. నేనేమంటున్నా అంటే దాన్ని రేపు పెట్టండి చర్చ. దేశం గురించి, మధ్యప్రదేశ్ గురించి, లేకపోతే రాజస్థాన్ గురించి, కాశ్మీర్ గురించి పెట్టండి. ఇప్పుడు ఎవరెవరైతే ప్రభుత్వంలో ఆస్తులు కొల్లగొట్టిండ్రు, లేదు యంగ్ ఇండియా లాంటి స్కీమ్లు ఏవేమో ఎవరైనా సరే, అది బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ కానీ, ఏ పార్టీ అయినా కానీ దేశంలో ఈరోజు చర్చ మాట్లాడేది మనకు ఈ కార్ రేస్ లో ఏసీబీ విచారణ కేటీఆర్ గారి గురించి. నేనేమంటున్నాను, తెలంగాణ పానాలు పోయి తెచ్చుకున్న తెలంగాణ. అసలు ఈ తెలంగాణ భావజాలాన్ని మర్చిండ్రు, తెలంగాణ అస్తిత్వాన్ని మర్చిండ్రు, తెలంగాణ అమరవీరులను మర్చిండ్రు. అందాల పోటీలు, ఈ కార్ రేసులు,
రెండోది ఏమంటే నేనేమనేది ఏం తెలుసు, నేను ఒక శాసనసభ్యుడిగా మాట్లాడుతాను. శాసనసభ్యుడిగా నేను అడిగాను ఏంటిదంటే మొత్తం చెప్పారు, మంత్రివర్గ ఆమోదం లేకుండా 10 కోట్లకు మించి పంపించరాదు. అది ప్రభుత్వ స్టేట్మెంట్ డిక్లరేషన్. ఏసీబీ ముంగట కూడా కన్సల్ట్ ఐఏఎస్ ఆఫీసర్ ఈ వేదిక ద్వారా చెప్తున్నాండి. ఐఏఎస్ ఆఫీసర్ కూడా దాని వల్ల కేటీఆర్ కి ఏమైనా లబ్ధి జరిగిందా, ఆయనకి ఏమైనా ముడుపులు ముట్టాయా అంటే పంపించింది అంటే పంపిస్తే కాదు, క్రాస్ బాగున్నది నీది కానీ ఒక ఎస్సీనో ఓబీసీనో ఎస్టీనో ఒక ఎంప్లాయీ ఎవడో ఇల్ ఇంటెన్షన్ తో తీసుకొచ్చి 3,000 5,000 10,000 ఆడ ఏ విధంగానే వస్తారు, తీసుకుపోయి దాంట్లో వేస్తారు, వాళ్ళు పోయి జైల్లో ఉంటారు. మరి వీళ్ళకి ఇది ఈ న్యాయం ఏంది, వీళ్ళకి ఎంక్వైరీలు ఏంది, ఇవన్నీ ఏంది మరి? అది కరప్షన్. ఇప్పుడు కేటీఆర్ అదే నేను అది కేటీఆర్ కి డబ్బులు తర్వాత ముచ్చట బ్రదర్, అవన్నీ తర్వాత నాకు 3,000 చేసుకోవాలి. 3,000 మొన్న ఎగ్జాంపుల్ కాదు, మొన్న హరేరాము వాళ్ళ ఎగ్జాంపుల్ చెప్పండి, నూనె శ్రీధర్ చెప్పండి. ఇక్కడికి పేదోడిది వేరు, బతకాలది వేరు. ఒక ఉద్యోగి ఉంటే వాడు ప్రమోషన్ రాకుంటుండడానికో లేకపోతే వాడిని ఇంకేదో చేయడానికో ఉద్దేశపూర్వకంగా చేసేటప్పుడు మామూలునికి ఒక న్యాయము, ఇంకా రాజకీయ నాయకుడు అయితే ఇంకో న్యాయం ఏంటి అనేది ఇక్కడ చర్చ. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఒక కేసులో ఇమ్మీడియట్ గా అరెస్ట్ అయ్యింది కదా, అక్కడి నుంచే పట్టుకపోయింది కదా. అంటే ఏంటి దీంట్లో రెండు కేసులు, ఒకటి డ్రోన్ 2 ఓటుకు నోటు. భరత్ గారు దయచేసి ఇది తెలంగాణ సమాజానికి ఒక కనువిప్పు కావాలి, ఒక గుణపాఠం కావాలి రాజకీయ నాయకులు. నేను ఇంకెవరి మీద వ్యక్తిగత నాకేం అది ఉద్దేశంతో మాట్లాడలేదు. దొరికినోడు దొరికినట్లు దోసుకున్నాడు. ఇంకా నిన్నగాక మొన్ననండి మళ్ళొక్క ఇంజనీర్ 200 కోట్లు. అది అసలు ఈ తెలంగాణ ఈ బిడ్డలు ఎందుకు చచ్చిపోయినరు? ఈ కొడుకుల గురించి అనిపిస్తున్నదండి, దొంగల గురించి. నా కడుపు మండుతున్నది ఇట్లా. ఎవరి గురించి శ్రీకాంతాచారి తగలబెట్టుకునే ఈ కొడుకులు రాజకీయ నాయకులు ఇంజనీర్లు 100,000 కోట్లండి. ప్రతి ఒక్కటి అంటే ఒకటి చెప్తున్నా భరత్ గారు, ఆంధ్రప్రదేశ్ ఇంత చూడలేదండి దోపిడి. మేము ఆంధ్రప్రదేశ్ నుంచి దోపిడి చూడలేదు. ఈ 10 ఏళ్ళని అంతకనక దోషేసారు మమ్మల్ని. 8 లక్షల కోట్లు అప్పు చేసినారు. అంటే నేను చెప్పేది మళ్ళీ 2 సంవత్సరాలు మళ్ళా 2 లక్షలు. నేను వ్యక్తులను మాట్లాడుతున్నానండి. మా బిడ్డలు కోరుకున్న తెలంగాణ ఇది కాదు. నిన్న మొన్న శ్రీధర్ అనేవారు ఈ 150 కోట్లు, హరిరామ్ 2,000 కోట్లు. ఏంటబ్బండి ఇది? శ్రీకాంతాచారి తగలబెట్టుకునే కనబడుతున్నాయండి మాకు. స్వర్ణక్క రైలు పట్టాల మొత్తం మర్చిపోయినరు. రాజులు, యువరాజులు, దొరలు, రెడ్డిలు ఎగుతున్నారు, రాజ్యం వెళ్తున్నారు. ఇక ఓకే శ్రీనివాస్ గౌడ్ గారు, గుణపాఠం కావాలి తెలంగాణకు ఈ కేసు. లేదు మళ్ళీ అందరూ ఒకటైనట్లే. శ్రీనివాస్ గౌడ్ గారు ఎట్లా డిఫెండ్ చేసుకుంటారు? ఒకటే ఆయన చెప్పేది ఏంటంటే క్యాబినెట్ నిర్ణయం లేకుండా ఎందుకు చేశారు? సామాన్యుడికో న్యాయం, పెద్దలకో న్యాయమా? అది దేశం కాకుండా తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడదామని అంటారు. దేశం గురించి మళ్ళీ మాట్లాడదాం, అది రేపు పెట్టండి. శ్రీనివాస్ గౌడ్ గారు తప్పేం లేదు అది. చెప్పండి. ఇప్పుడు రాకేష్ రెడ్డి గారు మాట్లాడినా, దయాకర్ గారు మాట్లాడినా, మేము మాట్లాడినా రాజకీయ నాయకులకు ఒక చట్టము, పేదలకు ఒక చట్టం అంటే ఎవడో ఒప్పుకోం. ముగ్గురం అదే ఏకీభవిస్తున్నాం. కఠినమైనటువంటి చర్యలు. అది ఇప్పుడు మొన్న ఒకటి చూసినాము, వేములవాడల భోజనానికి 10 లక్షలు వేసినట్టు ఒక భోజనం, ఒక ప్లేట్ 32,000. ఇంకా రాకేష్ రెడ్డి మన ఎమ్మెల్యే కనుక ఇన్ఫర్మేషన్ ఉంటుంది రెగ్యులర్ గా. 32,000 అంటే ఒక భోజనానికి, ఒక ప్లేట్ భోజనం ఉంటుంది ఎక్కడన్నా. చిన్న పేదోళ్ళకి పెళ్లి అయిపోతుంది, ఒక ప్లేట్ భోజనం ఒక పెళ్లి అయిపోతుంది ఊర్లల్లా. విన్నావా? ఎవడైతే అవినీతి చేసిండు అని చెప్పి లొల్లి పెట్టిండ్రో ఇప్పుడు వాళ్ళే కాంట్రాక్టర్. మొత్తం మీరు చూడండి, లెక్క తీయండి. మొత్తం 1,000 కోట్ల కాంట్రాక్ట్ ఎక్కడ పోయినాయి? నువ్వు 1,00,000 కోట్లు గవర్నమెంట్ బడ్జెట్ వచ్చిందంటే 1,00,000 కోట్ల కాంట్రాక్టర్లు ఎవరు పేర్లు పేర్లు చదవండి. ఎక్కడ పోతున్నాయి పైసలు? మీరైనా వాళ్ళకే, వాళ్ళైనా వాళ్ళకే, మీరైనా వాళ్ళకే, వాళ్ళైనా వాళ్ళకే, బీజేపీ వాళ్ళైనా వాళ్ళకే. మేము తప్పు చేసినాం కాదు, మీరు బీజేపీ వాళ్ళైనా వాళ్ళకే, కేంద్రంలో అందరూ వాళ్ళకే ఇస్తున్నారు. ఇక మరి అది ఏంది? మరి అందరికి అదే చెప్తున్నారు, అందరికి ఎలక్ట్రల్ బాండ్స్ మీ అన్ని పార్టీలకు ఫండ్స్ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళే. నేనేంటి పేరు చెప్పేది, మీరు అంటున్నది మెగా గురించి ఏముంది అంతే కదా.
దాని మీద చర్చ జరగాలి. 40 కోట్ల గురించి కాదు, 400 కోట్లు, 4,000 1,00,000 కోట్లు. 40 కోట్ల గురించి ఎట్లా చర్చ జరిగిందో 1,00,000 కోట్ల గురించి చర్చ జరగాల. మొన్నటి వరకు మేము కాంట్రాక్ట్ ఇస్తే ఆ కాంట్రాక్టర్ వీడు దొంగ, వీడు అవినీతిపరుడు, వీడు అన్నారు. మరి వాడే మొత్తం చేయబట్టి రాష్ట్రాన్ని నడపబట్టి వాడే ఏ రాష్ట్రంలో అయినా వాడే కాంట్రాక్టు. ఎక్కడ అందరు వాళ్ళే రొటేషన్ అవుతున్నాయి. ఒక పేదోడు, ఒక గరీబోడు, ఒక చిన్న వర్గాల నుంచి వచ్చినోడు కాంట్రాక్టర్ కనబడతలేడు, బ్యాంకును లూట్ చేసినోడు కనబడతాడు. కనీసం 10 లక్షల కోట్లు లూట్ చేస్తే ఒక గరీబోడు లేడు, ఒక గరీబ్ కుటుంబం నుంచి వచ్చినోడు లేడు. మొత్తం బడా నాయకులే, బడ పెద్ద పెద్ద వాళ్ళే. దోషిన వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళే, దోసుకుంటే పెద్ద పెద్ద వాళ్ళే, ఉన్నోళ్ళు పెద్ద పెద్ద వాళ్ళే. 1,00,000 కోట్లు ఇలా అంత ఈజీ అయిపోయింది అన్నమాట. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ కేసులో ఎట్లా డిఫెండ్ చేసుకుంటారు మీరు? అడ్వకేట్ గారు క్లియర్ గా చెప్పిండు. ఆయన అడ్వకేట్ ఏ పార్టీ కాదు, దీనిలో ఏముంది అవినీతి జరిగిందా అని చెప్పిండు. అవినీతి లేదు అంటే ఏ పార్టీ? శరత్ గారు గతంలో టిఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకించారు అనుకోండి. వ్యతిరేకిస్తున్నారు. టుడే ఐ అపోజ్ టిఆర్ఎస్. ఈవెన్ టుడే ఐ అపోజ్ టిఆర్ఎస్ 2009. రెండు పార్టీలు వ్యతిరేకించారు, టిఆర్ఎస్ కాంగ్రెస్, అంతేనా? ఇద్దరిని. ఎగ్జాక్ట్లీ. భరత్ యూ షుడ్ గివ్ మీ 2 minutes టైం టు ఎక్స్ప్లెయిన్. ఇస్తా తప్పకుండా. వి హావ్ ఎనఫ్ టైం. ఇప్పుడు ఆయన దృష్టిలో ఎవరికి భయపడకుండా ఆయన న్యాయం పరంగా ఆయన దృష్టిలో అయితే అసలు ఈ కేసే నిలబడదని చెప్పారు. దయాకర్ గారు, రాకేష్ రెడ్డి గారు ఖచ్చితంగా ఇది నేరమే, కేబినెట్ నిర్ణయం తీసుకోకుండా వాళ్ళు. ఇప్పుడు భరత్ గారు మా పార్టీకి అనుబంధంగా ఉన్న అడ్వకేట్, మా గవర్నమెంట్ లో అడ్వకేట్ జనరల్ గా పనిచేసిన వ్యక్తితో మాట్లాడుతున్నంటేనేమో ఏదైనా చెప్పొచ్చు. అక్కడ న్యూట్రల్ పర్సన్, ఆయన ధైర్యంగా అన్ని రకాలుగా అందరినీ ఎత్తి చూపిన వ్యక్తి ఇలా అన్నీ చెప్తున్నాడు. నేను చెప్పడం కాదు, అవినీతి జరగలేదు, డబ్బులు ఉన్నాయి అక్కడ, రికవర్ చేయండి. ఒకవేళ నిజంగా అవినీతి జరిగిందని డబ్బులు రికవర్ చేయండి, ఇమీడియట్ గా క్రిమినల్ కేసు పెట్టండి వాళ్ళ మీద, మొత్తం బయటకు వస్తాయి కదా. ఎవడైతే అన్న రికవర్ కాదే, ఫస్ట్ అనుమతి లేకుండా పంపించచ్చా లేదా? ఫస్ట్ దయచేసి మీరు అందరు మేధావులు, చదువుకున్న వాళ్ళు, పెద్ద పెద్ద ఉన్నతమైన ఆలోచనలు ఉన్న వాళ్ళు, ఉన్నతమైన సమాజం, అనుమతి లేకుండా డబ్బులు పంపించచ్చా? అదొకటే. ఇవాళ 50 పంపిస్తాడు, రేపు ఒకటి 500 పంపిస్తాడు, రేపు ఒకటి 5,000 పంపిస్తాడు. ఎట్లా అనుమతి? ఒక మంత్రి డిసిషన్ తీసుకున్నంటే కూడా ప్రభుత్వం తీసుకున్నట్లు గుర్తుపెట్టుకోండి. మీరు కూడా రేపు భవిష్యత్తులో ఈ చట్టం మీద ఈ మాట అంటే పొద్దుగా నేను అసెంబ్లీ స్పీకర్ దగ్గర కప్తున్నానా, ప్రభుత్వంతో క్లారిఫికేషన్ ఇప్పండి. మీరు అడగండి గవర్నమెంట్. నేను గవర్నర్ ని రేపు అడగండి. ఒకవేళ ప్రభుత్వ అనుమతి లేకుండా, మంత్రివర్గ ఆమోదం లేకుండా ఏ మంత్రి అన్నా ఇష్టం ఉన్నంత ఏంటంటే అటు ట్రాన్స్ఫర్ చేయొచ్చు అంటే చెప్పండి. రేపే స్పీకర్ దగ్గరికి వెళ్ళి రాజీనామా ఇస్తారు. రేపు నేను ఒకటేనండి, మేము కూడా అట్లా చేస్తాం, ఎవరేమనొద్దు. ఇప్పుడు మేము కూడా ఇప్పుడు రేపు చేసేట్లలో మళ్ళీ ఎవరు మాట్లాడు. ఏమంటున్నాను అన్న దయాకర్ అన్న, దయచేసి నాకు అంటే కేటీఆర్ మీదనో నేను మాట్లాడతలేనన్నా. ఇది ఇట్లా ఇలా 55 కోట్లు అయితే రేపు ఒకటి 500 కోట్లు పంపిస్తాడు అన్న, ఒకటి రేపు 5,000 కోట్లు పంపిస్తాడు. ఎట్లా అంటున్నా అంతే తప్ప ఏదో కేటీఆర్ గురి పెట్టుండ్రి నేనే అంటలేనన్నా. ఇంత ధైర్యం ఎట్లా వచ్చే తెలంగాణ ప్రజల డబ్బుని? మళ్ళీ నేను చెప్పేది నేను కాదు, అధికారులు స్టేట్మెంట్ ఇచ్చారు. శరత్ గారు ఇస్తాను, ఒక్క నిమిషం శరత్ గారు మీకు ఇస్తాను. మాకు ఎటువంటి అనుమతి లేకుండా, మాకు ఎటువంటి ఫాలోస్ కాలేదు. మేము గౌరవనీయ అప్పుడున్న మాజీ మంత్రి, మున్సిపల్ మంత్రి గారు చెప్తే పంపించడం ఐఏఎస్ అధికారులు. మరి ఎందుకు మీకు ఈ ఐఏఎస్, మీ కార్లు ఎందుకు, బంగాలు ఎందుకు, లక్షల జీతాలు ఎందుకు? ఓడొక రాజకీయ నాయకుడు, ఏ సంజయ్ లేనోడు, ఏ అవగాహన లేనోడు, నోటికొచ్చి 5 ఏళ్ళు ఉండేటోడు ఎట్లాంటి ఎట్లా మాట్లాడితే మీరు అధికారులు ఉండరు, మీరు ఎట్లా ప్రశ్న పట్టిస్తారు రూల్స్లని? ఫస్ట్ అందరినీ శిక్ష ఒక ట్రయల్ గా తీసుకోవాలా. దీంట్లో అది డబ్బు ఇంత అంత అని కాకుండా ఈ ప్రైమరీగా మొత్తం అన్ని రకాలుగా ఉల్లంఘనలు జరిగినాయి. ప్రభుత్వం కూడా ఒప్పుకున్నది, ప్రభుత్వ నియమాలు క్లియర్ గా ఉన్నది. కాదు తెలంగాణ ప్రజలకు చెప్పండి, మా రాజకీయ నాయకులకు ఒక చట్టం, తెలంగాణ పేద ప్రజలకు, అమాయక ప్రజలకు ఒక చట్టం. చట్టం ఇంకా అవసరమే లేదు కదా. ఇప్పుడు మీరు అందరు తెలివిగా మాట్లాడుతున్నారు. నేనేమంటలేను కేటీఆర్, రాకేష్ రెడ్డి గురించో, అద్దంకి దయాకర్ గురించో మాట్లాడతలేను. ప్రభుత్వ అనుమతి లేకుండా డబ్బులు పంపిస్తా. ఇవాళ పంపిస్తే 10,000 కోట్లను పంపించినాం. అప్పుడు పరిస్థితి ఏంది తెలంగాణ ప్రజలది? మీరే క్రియాకర్త, అధికారులు మీరే, మంత్రులు మీరే, ముఖ్యమంత్రులు మీరే, రాజ కుటుంబాలు మీరే. మీరు అనుకుంటే రేపు ఇలా 55 కోట్లు మీకు తక్కువ కనబడుతున్నాయి. అనుమతి లేనప్పుడు 500 కోట్లు లేదు, 5,000 కోట్లు కూడా పంపిస్తావు. ఇప్పుడు మీరు అంటున్నారు పెద్ద పెద్ద పేర్లు, వీళ్ళు కూడా వెళ్ళిపోతారు 5,000 కోట్లు తీసుకొని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఆర్థిక శాఖ మంత్రి డబ్బు ఉంటది, ఎవరైనా ఒక్క మంత్రి నాలంటాడో ఎట్లాంటాడో 5,000 కోట్లు పంపించుకుంటాడు ముందు అమెరికాకు, రేపు వెళ్ళిపోతాడు. ఎట్లా?
శరత్ గారు సార్ చెప్పండి దానికి జవాబు రాకేష్ రెడ్డి గారు అంటే సార్ యాక్చువల్ ఏంటంటే డిబేట్ వేరే వైపు వెళ్ళిపోయింది సార్. అసలు ఇష్యూ అనేది ఒక డిఫరెంట్ వేలో. ఇప్పుడు ది లీగల్ ప్రిన్సిపల్ ఏమంటే భజన్ లాల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ హర్యానాలో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఎఫ్ఐఆర్ ని మొత్తంగా చదివి మొత్తం దాంట్లో ఉన్న ప్రతి కంటెన్షన్ కరెక్ట్ అని అనుకున్నా గానీ ఒకవేళ నో కేస్ ఇస్ మేడ్ అవుట్ అంటే ఎఫ్ఐఆర్ కెన్ బి క్వాష్డ్. Actually, KTR was ill-advised to file that criminal petition to quash the FIR. తర్వాత ఒక ఎలిగేషన్ ఇఫ్ ఇట్ రిక్వైర్స్ ఎవిడెన్స్ అని అన్నప్పుడు ఇప్పుడు చెప్తుంది భజన్ లాల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ హర్యానా అంటే భజన్ లాల్ మాజీ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ఎస్ ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ ది స్టాండర్డ్ ప్రిన్సిపల్ ఆన్ విచ్ క్రిమినల్ పిటిషన్స్ ఆర్ అడ్జుడికేటెడ్. రెండో పాయింట్ ఏంటంటే ఒకవేళ ఒక ఎలిగేషన్ ఉంది ఆయనే నన్ను చేయి పట్టినాడు అని ఒక ఆరోపణ చేసింది అనుకోండి, పట్టినాడా లేదా అనేది ఇట్ రిక్వైర్స్ ఎవిడెన్స్. ఈయన మిస్అప్రాప్రియేషన్ చేసినాడు, ఈయన ఆధీనంలో ఈ నిధులు ఉండే సంబంధిత మంత్రి ఇతనే కాబట్టి ఇతనికి అవినీతి చేసే అవకాశం ఉంది అని ఒక అప్రహెన్షన్ ఎక్స్ప్రెస్ చేసినారు ఎఫ్ఐఆర్ లో. సో ఆ అప్రహెన్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎఫ్ఐఆర్ ని ఎట్ దిస్ ఎంబ్రియానిక్ స్టేజ్ ఐ డోంట్ వాంట్ క్వాషన్ అన్నాడు అంతే. దట్ ఈస్ ది ప్రిన్సిపల్. సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఎంబ్రియానిక్ స్టేజ్ అంటే ఇది ప్రొసీజర్ ఇర్రెగ్యులారిటీ. ఎంబ్రియానిక్ స్టేజ్ అంటే ఇప్పుడిప్పుడే పెరుగుతుంది, ఇది పిండంగా ఉంది ఇంకా అంతేనా. లెట్ ది ఎవిడెన్స్ గో, లెట్ ది ఎవిడెన్స్ కమ్ అవుట్. ఎందుకంటే చెన్నపరెడ్డి గారు మన దగ్గర నుంచే పోయిన ఒక జడ్జి గారు ఒక లీగల్ డాక్ట్రిన్ పెట్టినారు. అదేమని అంటే ఏ క్రిమినల్ ట్రయల్ ఈజ్ వైయేజ్ అండ్ డిస్కవరీ ఆఫ్ ట్రూత్. ది జడ్జ్ మస్ట్ మేక్ ఎవ్రీ ఎండివర్ టు ఫెరట్ అవుట్ ది ట్రూత్ అన్నాడు. అంటే నో అక్యూజ్డ్ అంటే నోబడి హూ ఇస్ గిల్టీ ఆఫ్ అన్ అఫెన్స్ షుడ్ గో స్కాట్ ఫ్రీ. సిమిలర్లీ ఎన్ ఇన్నోసెంట్ పర్సన్ కెనాట్ బి సబ్జెక్టెడ్ టు పనిష్మెంట్ అన్నెసెసర్లీ. అయితే ఇక్కడ జరిగింది ఏంది అని అంటే యాక్చువల్లీ ఫండమెంటల్లీ వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఈస్ ఇర్రెగ్యులారిటీ అనేది అంటే మోరల్ వాల్యూస్ కు సంబంధించింది. అంటే పబ్లిక్ ట్రస్ట్ ను ఎవరైతే మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, పబ్లిక్ సర్వెంట్స్ కలిగి ఉంటారో వాళ్ళు పబ్లిక్ ట్రస్ట్ లో వాళ్ళు దే ఆర్ ఎక్స్పెక్టెడ్ టు బిహేవ్ ఇన్ అకార్డెన్స్ విత్ ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. బట్ అన్ అఫెన్స్ రప్చర్స్ ది సోషల్ ఫ్యాబ్రిక్. ఇక్కడ వీళ్ళు అఫెన్స్ అని అంటున్నారు. ఇప్పుడు ఈ కేసు బుక్ అయిందని ఎప్పుడు 18/12/2024 నాడు ఎఫ్ఐఆర్ బుక్ అయిందండి. ఇప్పటి వరకు ఏం చేస్తున్నారు సార్? ఏం ఎవిడెన్స్ వచ్చింది? షుడ్ వి ఆస్క్ దిస్ క్వశ్చన్ ఆర్ నాట్? అంటే జస్ట్ బికాస్ ది అదర్ సైడ్ హ్యాపెన్స్ టు బి అక్యూజ్డ్ హ్యాపెన్స్ టు బి ఏ పొలిటీషియన్ కాబట్టి వెదర్ ఎ డిఫరెంట్ లా ఈజ్ ఇన్కార్పొరేటెడ్ ఓవర్ హియర్. ఫండమెంటల్లీ మనం కొన్ని ఆలోచించాలి కదా. ఇప్పుడు ఇంతమంది పెద్ద పెద్ద మైండ్లన్నీ ఉన్నాయి కదా, కేటీఆర్ ని ఎట్లన్నా ఫిక్స్ చేయాలనో లేకపోతే ఇంకేదైనా చేయాలనో అదనో ఇదని. ఏసీబీ ఇస్ నాట్ ఎ స్మాల్ డిపార్ట్మెంట్. ఐ డెల్ట్ విత్ ద డిపార్ట్మెంట్. తర్వాత శ్రీనివాస్ గౌడ్ గారు ఒక మాట అన్నారు, ఏమని? ఒకప్పుడు ఇప్పుడు అంటే ఎస్ ఐ వాస్ ఎ స్పెషల్ గవర్నమెంట్ పీడర్ అండర్ టీఆర్ఎస్ డిస్పెన్సేషన్ ఫర్ 7.5 hours డీలింగ్ విత్ దిస్ పోలీస్. ఇవన్నీ శాఖల్ని నేను డీల్ చేసినాను. కాకపోతే మనము బాధ్యతలో ఉన్నప్పుడు వేరు, బాధ్యత లేనప్పుడు వేరు అని కాదు. ఒకటేంది, అక్కడ అఫెన్స్ ఉండాలి. ఇట్ షుడ్ బి ఎన్ అఫెన్స్ విచ్ రప్చర్స్ ది సోషల్ ఫ్యాబ్రిక్. అది లేదు, ఆ ఎలిమెంట్ తీసుకురాలేకపోయినారు. దే ఫెయిల్ టు కలెక్ట్ ఎనీ ఎవిడెన్స్. ఇప్పుడు ఆయన ఫోన్లు ఎందుకు ఇమ్మన్నారు? టు కలెక్ట్ సమ్ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్. అంటే డ్యూరింగ్ దట్ పర్టికులర్ పీరియడ్ విత్ హూమ్ హీ స్పోక్, whether there was any direction by him to swindle the money this way or that way ano, లేకపోతే టు యూటిలైజ్ ది సేమ్ ఇన్ ది ఎలక్షన్స్ అనో, అట్లాంటి ఏదైనా సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ వస్తుందా అనే దానికి. తర్వాత ఈ రోజు అడిగేది ఉండే, ఆయనకి ఇచ్చిన నోటీస్ లోనే ప్లీజ్ వెన్ యూ కమ్ టు ది క్రాస్ ఎగ్జామినేషన్ ఆర్ ఎగ్జామినేషన్ యాజ్ అ విట్నెస్ ప్లీజ్ యూ ఆల్సో బ్రింగ్ ది సో అండ్ సో సెల్ ఫోన్ అని చెప్పేది ఉండే. ఎందుకు చెప్పలేదు? తర్వాత ఆయన తీసుకుపోకపోవడానికి ఆయనకు అధికారం ఉంది. ఎందుకంటే కాన్స్టిట్యూషనే చెప్తుంది నో అక్యూజ్డ్ షుడ్ రిక్రిమినేట్ హిమ్సెల్ఫ్ అని. కాబట్టి ఆయన తన ఓన్ గార్డ్ లో ఉంటాడు. బీయింగ్ అన్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ యూ మస్ట్ అప్రహెండ్. మీకు ఉండాలి, లార్జర్ వ్యూ ఉండాలి. అక్యూజ్డ్ తప్పించుకుపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి సెల్ ఫోన్ తో సహా రమ్మని చెప్పాలా. అంటే ఒకటేంటంటే మన ఫెయిల్యూర్ ని ఇంకొకళ్ళ మీద రుద్దడం కాదండి. అక్యూజ్డ్ విల్ మేక్ 100 attempts అండి. Even Kasab did all that to avoid, his execution. That is part and parcel. You show me where KTR had used the money for himself.
ఇప్పుడు మరి 2 రకాల అఫెన్సెస్ ఉండేయండి ఏసీబీ యాక్ట్ లో. Yeah. ఒకటి అంటే రాకేష్ లంచం రెడ్డి తీసుకుంటూ డైరెక్ట్ గా ఒకటి పట్టుకోవడం. భరత్ గారు, Yeah. ఇంకోటి ఏమంటే కేటీఆర్ ధైర్యం అంత ఇదేనండి. కేటీఆర్ సార్, కావచ్చు, రాకేష్ one second, రాకేష్ రెడ్డి గారు, please, I am not a రాకేష్ రెడ్డి politician to ధైర్యం, engage myself with you. ఎందుకు నిన్ను పెట్టుకుంటే అయిపో, వాళ్ళు ఎవరో పెట్టుకున్నారు. రెండోది ఏమంటే రాజకీయ నాయకుల ధైర్యం అంత ఇవే. రాజకీయ నాయకులు ఇంక్లూడింగ్ రాకేష్ రెడ్డి ధైర్యం కూడా ఇదే. రాకేష్ రెడ్డి ధైర్యం కూడా ఇదే. ఏం కాదు ఇట్లాంటి మేధావులు, ఇట్లాంటి తీర్పులు ఒకటి చెప్పింది నేను దయచేసి. అది కాదండి, ఒక్కొక్క మరి ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ సార్, ఒక చిన్న ఎగ్జాంపుల్ సార్, ఒక ఎగ్జాంపుల్ సార్, కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ చేశారు సార్. నేనేమంటున్నానంటే Yeah. అన్న భరత్ గారు, ఒక చిన్న ఇన్సిడెంట్, కొమ్మినేని శ్రీనివాసరావు ఒక డిబేట్ లో ఏదో మాట్లాడినందుకు అసభ్యంగా ఎవడో రాకేష్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఇస్తాను. శరత్ గారు కంప్లీట్ అయిన తర్వాత అండి, ఇస్తాను. ఒకటే నిమిషము. Yeah, ఒకటి, చెప్పండి, చెప్పండి. నేను శరతన మాట్లాడింది 1000% కరెక్ట్. ఇంకేం కావాలా? నేను ఏమంటున్నా అంటే బహిరంగంగా ఒక 2 ఇష్యూలు జరిగినాయి తెలంగాణలో. ఇదొకటి, ఈ కాళేశ్వరం ఇష్యూ ఒకటి, ఈ కమిషన్ వేసారు. అంతకు ముందేమో పాపము ఈ హరీష్ రావు అలియాస్ కాళేశ్వరరావు ఇదంతా కుమ్ముకై కావాలని రాంగ్ ఎఫ్ఐఆర్ ఫ్రేమ్ చేస్తే దానికి ఎవరు కేసీఆర్ గారు responsible? తెలంగాణ పీపుల్ కెన్ ఆన్సర్ దట్. ఒక్క నిమిషం అన్న, నువ్వు చెప్పింది 1000% కరెక్ట్ కదా నువ్వు. ఇంకా దాంట్లో ఏం, నేను ఒక్క నిమిషం మాట్లాడిన మీరు మాట్లాడినా. నేను ఏమంటున్నానంటే ఈ 2 సంఘటనలు ఇప్పుడు తెలంగాణలో రీసెంట్ 15 రోజులలో జరిగినాయి. అంటే ఇంతకుముందు కేసు బుక్ అని ఇప్పుడు కేటీఆర్ గారిది, మొన్న కేసీఆర్, మళ్ళీ ఇంకొక హరీష్ రావు, కాళేశ్వరరావు. వాళ్ళు ఏమన్నారంటే ప్రాజెక్ట్ ఈ కేసు కాకముందు, గవర్నమెంట్ పోకముందేమో మొత్తం ఇంజనీర్లకు ఏం సంబంధం లేదు, ఎవరికి ఎంటిక మందం కూడా తెలియదు, ఇంజనీర్లకు సైంటిస్టులకు ఓడికి మేమే రంగరించి కట్టినామని. కానీ అలా కమిషన్ ముందుకు పోయి మాకేం సంబంధం లేదు అధికారులు అన్నారు. ఓకే, కానీ కేటీఆర్ మాత్రం దీనిలో ఒక విషయం మెచ్చుకోవచ్చు. ఏమని, నేనే చేసిన అన్నాడు, అధికారులది ఏం తప్పు లేదు, నేను చెప్తేనే ట్రాన్స్ఫర్ చేసిన అన్నాడు. దీంట్లో కేటీఆర్ ఒక మాట ఒప్పుకోవచ్చు, నిజాయితీ ఒప్పుకున్నాడు. కేటీఆర్ బహిరంగంగా ఒప్పుకున్నాడు కదా. ఈ అధికారులు ఏమంటే మాకు రాష్ట్ర స్టేట్ ఇంట్రెస్ట్ లో చేశారని ఆయన. ఇప్పుడు నేను ఇంట్రెస్ట్ 5,000 కోట్లు పంపిస్తా ఎట్లా? నేను అనేది ఉద్దేశం, మళ్ళీ మీరు కేటీఆర్ గారినే అక్కడ అవుతున్నారు. రేపు రాజకీయ వ్యవస్థలా ఇప్పుడు సోదరుడు దయాకర్ అన్నట్లు, శ్రీనివాస్ గౌడ్ అన్నట్లు, ప్రజల డబ్బుకు మేము కస్టోడియన్స్ మాత్రమే. దానికి సంబంధిత మంత్రివర్గ ఆమోదం గాని, అధికార వ్యవస్థ గాని అన్ని పర్మిషన్లతో పంపితేనే భవిష్యత్తులో ఇంకా జరగబోయే పరిణామాలు దారుణంగా ఉండయి. కేటీఆర్ కూడా బహిరంగ ఒప్పుకున్నాడు, నేనే అధికారులు ఏం తప్పులేదు, అనేదో వెర్షన్ చెప్పుకున్నాడు పక్కన. దానికి శరతన్న లాంటి మాట్లాడిన తీర్పులు కావచ్చు, ఈ దేశంలో చట్టాలు కావచ్చు, ధైర్యం ఆయన. రేపు నాకు కూడా అది ధైర్యం, దేశంలో ఇట్లాంటి వేరే తీర్పులు ఉన్నాయి కదా, ఎస్కేప్ అవుతామని. కానీ నేనేమంటున్నా అంటే ఇదంతా సబ్జెక్ట్ అంతా లీగల్, ఏసీబీ ఏం నోటీసులు ఇచ్చిండు, టెలిఫోన్లు ఇప్పుడు ఏమన్నా కాదు. ఒకటి ఫస్ట్ దీని మీద తేలండి, గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టమనండి, మంత్రివర్గ ఆమోదం లేకుండా డబ్బులు పంపించచ్చా, అదొకటే. కాదు అంటే తెలంగాణ ప్రజలకు ఇదంతా ఎందుకు? ఇప్పుడు దాని గురించే చెప్తున్నారు శరత్ గారు. ఒక్క నిమిషం భరత్ గారు, లీగల్ లాంగ్వేజ్ అండి. శరత్ అన్న చెప్పారు అంటే కేసు మేడ్ అవుట్ కాదు అంటారు, అది కేసు చెల్లదు అంటారు. అది వేరే విషయం. డబ్బులు పంపిస్తా లేదా కేసీబీ కమిషన్ చేసేందుకు? శరత్ గారు చెప్తున్నారు. ఎస్ భరత్ గారు, దేర్ ఆర్ 2 types of offences అండర్ ది ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అండి. ఒకటి పొజెసింగ్ అసెట్స్ డిస్ప్రపోర్షనేట్ టు నోన్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్. ఒక మంత్రి గారికి జీతాలు గిన్ని, భత్యం గింత, ఇన్ని సంవత్సరాల్లో ఇంత సంపాదించి ఉంటాడు అని ఒక ఇదమిద్దంగా ఒక దానికంటే ఎక్కువ అంటే నోన్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ కంటే ఆదాయం ఎక్కువ ఉంటే అదొక కేసు. ఇంకోటి లంచం ఇవ్వంగా తీసుకోంగా, డిమాండ్ యాక్సెప్టెన్స్ ఆర్ ఇండైరెక్ట్ డిమాండ్, ఇండైరెక్ట్ యాక్సెప్టెన్స్. అంటే ఎట్లా, ఒక ఏజెంట్ ద్వారా డబ్బులు తీసుకోవడం, లేదా ఆ ఏజెంట్ అకౌంట్ లో ఉన్న డబ్బులు ఉన్నా గానీ బికాస్ ది ఏజెంట్ వాజ్ వర్కింగ్ అండర్ ది మినిస్టర్ కాబట్టి అది ఏదైనా జరిగింది అని. రెండోది ప్రొసీజరల్ ఇర్రెగ్యులారిటీకి సంబంధించి సెక్రటరీ మస్ట్ ఆన్సర్, మిస్టర్ అరవింద్ కుమార్ మస్ట్ ఆన్సర్. కేటీఆర్ మే హ్యావ్ ఆస్క్డ్ హిమ్ టు రిలీవ్ ది మనీ అని. వై షుడ్ హీ అగ్రీ? Being an IAS officer, senior IAS officer, he should have said, sir, rules don't permit, sir. I can't help it. I don't do it అని అనాలండి. మీరు you are not allowing the officers to function independently. పొలిటికల్ పవర్ అనేది ఎంత కాన్సన్ట్రేట్ అయిందంటే ఈ రోజు అధికారులుగా పనిచేయలేని ఇస్తలేం మనము.
ఒక ఆనెస్ట్ ఆఫీసర్ ఒక గంట సేపు ఉంచాం. ఎన్నిసార్లు ఈ రాష్ట్రం కొత్త ప్రభుత్వం వచ్చినాక ఆఫీసర్ల బదిలీలు జరిగినాయండి? ఏమైనా అర్థం ఉన్నదండి? ఒకవేళ నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండి కేసీఆర్ ప్రభుత్వంలో చేసిన అవినీతిని పట్టుకోవాలంటే దేర్ ఆర్ వెరీ మెనీ అఫెన్సెస్, బట్ దే డోంట్ వాంట్ టు డూ దట్. దట్ ఈస్ ద ఫ్యాక్ట్. అంటే ఇది ఫిట్ కేసు కాదు, ఇంకా వేరే కేసులు దాంట్లో ఏమి లేదండి. ఏ కేసులో మనం చూపెట్టాలి కదండి. ఏ కేసులు జడ్జి గారు అయితే నీకు తీర్పు మీ ఉద్దేశంలో ఏ కేసులు నిలుస్తాయి కోర్టు ముందు? అంటే మనం డైరెక్ట్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయాలండి. ఇప్పుడు ఎక్కడండి 18/12/2024 నాడు ఎఫ్ఐఆర్ బుక్ అయిందండి. 19th నాడు కేటీఆర్ మొత్తం ఆకాశం మీద పడ్డట్టుగా పోయి క్రిమినల్ పిటిషన్ వేసినాడు ఎఫ్ఐఆర్ ను కట్ చేయమని. ఒకరోజు శిశువును నేను చంపా అన్నాడు జడ్జి గారు. దాంట్లో నేరం నిరూపణ అయినట్ట. జడ్జి గారు ఏమన్నారు? ది కేస్ ఈస్ ఫైస్టెడ్ ఆన్ 18/12/2024. ది జెంటిల్మెన్ అప్రోచ్డ్ ది కోర్ట్ ఆన్ 19th. Within one day, what kind of investigation could have happened? There is an allegation which says that since he was, having that particular money as a minister in charge, the allegation requires to be gone into in a deeper way అన్నారు. 18/12 నుంచి ఇప్పటి వరకు ఎన్ని రోజులు అయిందండి? ఏం ఎవిడెన్స్ కలెక్ట్ చేసినారు మీరు? ఇంకా ఎన్నిసార్లు ఒకటే ప్రైమరీ క్వశ్చన్. ఇప్పుడు పదే దీంట్లో చర్చించేది లేదు. ఒక నిమిషం రాకేష్ రెడ్డి గారు అడిగే దానికి కరెక్ట్ గా మీరు సమాధానం చెప్తే మీ లాజిక్ ఇంటాం. డిస్కషన్ వేరే చోట పెడితే ఐ విల్ ఆన్సర్ ఇట్ టూత్ అండ్ నెయిల్. ప్రతి సిలబుల్ ఆన్సర్ చేస్తా. కానీ ఈ డిబేట్ అది కాదు కదా. నేను కాంగ్రెస్ పార్టీగా మాట్లాడట్లేను. నేను యాజ్ ఎమ్మెల్సీగా నేనేమడుగుతున్నా అంటే క్యాబినెట్ డిసిషన్ లేకుండా అధికారానికి దగ్గరగా ఎన్ని రోజులు అయిందన్నా నువ్వు వచ్చి? ఏమన్నా కావచ్చు. ఎన్ని రోజులు ప్రభుత్వ ప్రతినిధిగా మాట్లాడుతున్నప్పుడు నేను రాజకీయాలు మాట్లాడదలుచుకోలే. ఇంకా రాకేష్ అన్న నాకంటే ఇంకా బెటర్ గా బియాండ్ ది పాలిటిక్స్ కూడా మాట్లాడి. అట్లీస్ట్ ఐ డోంట్ ఎక్స్పెక్ట్ యూ టు టాక్ సో లూజ్లీ. నేను ఒక మాట చెప్తానే. ఇప్పుడు నేను అన్నదానికి మీరు సమాధానం చెప్పగలిగితే మీరు 100% మిమ్మల్ని ఇప్పుడు ఒక సామాన్య ఉద్యోగి వాని మీద ఇల్ ఇంటెన్షన్ తో వచ్చి తీసుకొచ్చి ఆడ వేస్తారు. వాడిని తీసుకుపోయి ఇమీడియట్ గా జైల్లో పెట్టి వాని ఇష్టం వచ్చినట్టు సమాజంలో మీడియా అంతా చూపించేసి ఇష్టం వచ్చినట్టు చేస్తారు. ఇప్పుడు అక్కడ దొరికింది కాబట్టి మీకు తెలిసింది, గవర్నమెంట్ వాళ్ళదే వస్తుంది కదా. మా 700 కోట్లు కూడా అంటే పంపించుకుని వాళ్ళు చేసుకున్న అసలు చర్చే కాకపో. ఇక్కడ నేను అంటున్నది ఏంటంటే కోడ్ ఆఫ్ కండక్ట్ ను గౌరవించకపోతే కోర్టు ఎందుకు పెట్టుకోవడం? ఇప్పుడు ఎలక్షన్ డ్యూరింగ్ ద ఎలక్షన్ ఆయన పంపించింది. మీరు భజన్లాల్ స్టేట్ ఆఫ్ హర్యానా గురించి చెప్తుండ్రు కానీ ఆయన ఎప్పుడు చేసిండు, ఈయన ఎప్పుడు చేసిండు అనేది ఒకటి. పోనీ ఆర్బీఐ కూడా తప్పు చేసిందని నువ్వు అని అంటే నేనేం చేయలేదు. ఆర్బీఐ తప్పు చేసింది నేను అనలేదు. బట్ దట్ ఈస్ ఎ డిఫరెంట్ ఇష్యూ ఆల్ టుగెదర్. యు ఆర్ టాకింగ్ అబౌట్ అన్ అఫెన్స్. This is a misconduct. Offense అనేది this a procedural irregularity అబ్బా. ఇప్పుడు రేపు ఏసీబీని కూడా మీరు కామెంట్ చేసేది irregularity does not result in offense. శరతన ఏసీబీని మీద మీరు కూడా రేపు కామెంట్ చేసేది ఎప్పుడు? అది ఇర్రెగ్యులర్ గా ఉన్నప్పుడు మీరు కామెంట్ చేయండి. ఇటుకాయనే కేటీఆర్ అనేట ఆయన సరిగా నువ్వు అఫెన్స్ చేసుకోలేదని చెప్పి సలహా ఇచ్చినావు. వాళ్ళు నిన్న పెట్టుకుంటే బాగుండు. ఏమో ఎవరినో పెట్టుకున్నారు. ఏంటంటే నేను పార్షియల్ గా కూడా ఎందుకు మాట్లాడట్లే? నేను వ్యవస్థను సపోర్ట్ చేయాల్సిన పరిస్థితుల్లో ఉన్నా కాబట్టి. నేనేం పవర్ లో లేను. నేను వచ్చి 1-2 నెలలే నాకు పవర్ తెలిసి సీనన్న 9 సంవత్సరాలు ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు మంత్రిగా కూడా ఉన్నాడు. మా రాకేష్ అన్న 1 year సీనియర్. సరే నేను ఇప్పుడు జూనియర్. బట్ నేను ఏసీబీని ఈ గుడ్డిగా మద్దతు కాదు. ఇక్కడ సమస్య ఏమైతున్నది, ఇప్పుడు 6 points తోని చార్జ్ షీట్ ఫ్రేమ్ చేసిండ్రు. దాంట్లో నాకు 3 points వ్యాలిడ్ గా కొట్టినవి. ఒకటేంటి, ఆర్బీఐ మనకు ఫైన్ వేసింది ఎందుకంటే ఇర్రెగ్యులారిటీసే. రెండవది కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్నప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా ₹1 ఖర్చు పెడుతుండ్రు అని అంటే ఆ వారైనా సైతం ఈసీ నోటీస్ లో ఉండి చేయాలి. మూడవది ముఖ్యమైనది ఏంటంటే థర్డ్ పార్టీ
ఇప్పుడు మనము సెకండ్ పార్టీకి ఎందుకు రావాల్సి వచ్చింది ఇంత తొందరగా ఈ టైంలో? ఎవరు వచ్చినా రేపు చేసుకునేదిగా. ఈ ఫార్మా లేకపోతే సస్తే ఏమన్నా అది ఎమర్జెన్సీ నానే, హెల్త్ ఎమర్జెన్సీ నానే ఇప్పుడు లేకపోతే దయాకర్ గారు ఇక్కడ ఒకటి అడుగుతున్నారు, ఈ 44 కోట్లు మీరు రికవరీ చేసే అవకాశం ఉన్నా సరే ఎందుకు చేయలేదు? ఇప్పుడు సేమ్ కాళేశ్వరం మీరు కట్టేది ఉన్నా కూడా ఎందుకు కట్టలేదు అన్నట్టే ఉన్నది. తెచ్చుకుంటాం ఎట్లనో ఒకట్లా. ఇప్పుడు ఫస్ట్ నువ్వు తప్పు చేసినావంటే నువ్వు అవి తీసుకురా అంటే కాళేశ్వరం సరే, కాళేశ్వరం అంటే రిపోర్ట్ రావాలి, దీనిలో ఏముంది ఏంట్రా ఇది కూడా వాడు నువ్వు ఎట్ట వాయిడ్ చేస్తావు అంటుండు బ్రదర్. 700 crores వరకు వాడికి ఇవ్వాలి సీజన్ 12 వరకు. వాళ్ళు అగ్రి అయినరు. సీజన్ 9 చేసుకున్నాం, 10K మనం విత్డ్రా అవుతున్నాం. ఎందుకంటే ఇంకా సెక్రటరియట్ కాడ పెట్టి ఊళ్ళో ఇప్పుడు మధ్యాహ్నమే ఎట్లా ట్రాఫిక్ జామ్ అవుతుంది తీసుకొచ్చి మనోడు ఆడ పెట్టి చుట్టూ తిప్పుతా ఉండే, ఈ ఫార్ములా అని ఆ ఫార్ములా అని ఏ ఫార్ములా. ఒక 100 ఎకరాలకు అక్కడ ఎక్కడో పెట్టి ఆ గుట్టలలో పెడితే వాళ్ళ ఆట వాళ్ళు ఆడుతుండ్రు. ఆ ఎయిర్పోర్ట్ కాంచి వచ్చి అట్లా చేదురు. ఇప్పుడు వీళ్ళు చేయబట్టి ట్యాంక్ బండ్ దగ్గర పెట్టి ట్రాఫిక్ జామ్ చేసి ట్యాంక్ బండ్ చుట్టూ పెడితే పొద్దుగా 10 గంటలకు డ్యూటీలకు వచ్చేటోళ్ళు ఎక్కడ కర్మరా సెలవు రోజుల్లోనే పెట్టేట్టున్నారు శనివారం ఆదివారం. ప్రజా ఉపయోగం అని అంటున్నారు మా సీనియర్. సరే, 1,000 కోట్ల పెట్టుబడులు నువ్వు ఏం పెట్టకపోయినా 1,79,000 ఇది ఒక్కటే కాదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఆర్మూర్ కాన్స్టిట్యూన్సీ లో ఎలక్షన్ 15 రోజులు అనగా 100 ప్రొసీడింగ్లు ఇచ్చిండ్రన్న. ఎలక్షన్ ఆల్రెడీ కోడ్ వచ్చి 2 months 45 days అయింది. పాపంగా కుల సంఘాల వాళ్ళు ఉంటారు, 5-5 లక్షల ప్రొసీడింగ్స్ 43 ప్రొసీడింగ్లు ఇచ్చిండ్రన్న. ఇంట్లో ప్రింట్ చేసి ఇచ్చిండ్రు అధికారులు. అక్కడ ఉన్న మాజీ శాసనసభ్యుడు చెప్తే నేను గెలవగానే గవర్నమెంట్ మొత్తం అన్ని ప్రొసీడింగ్స్ అన్ని క్యాన్సిల్ చేసింది. అంటే ఏడ్చుకుంటూ వచ్చిండ్రు 100 మంది 100 గ్రామాలకు వెళ్ళి. అన్న శాసనసభ్యుడు చెప్పిండు అనగానే అధికారులు అడిగాను, ఇచ్చేట్టు ఇచ్చారన్నాను. సార్ ఇచ్చేయమన్నారు, ఇచ్చారు. సార్ ఈ వ్యవస్థల భయం రావాలా భరత్ గారు? ఒక్క ఈ రేసే కాదండి. నేను ఏమంటున్నాను, ఎవరి మీద వ్యక్తిగతంగా కామెంట్ చేయట్లేదు, నాకు ఇష్టం కూడా కాదు. రాజకీయ వ్యవస్థల నాయకులకు భయం ఉండాలా. ఇట్లాంటి చేయకుండా ఉండాలంటే ఏదైనా సరే. అయితే ఇప్పుడు మీరు అన్నట్టు అది తప్పు కాదు, కేటీఆర్ గారు 100% కరెక్ట్ అని గవర్నమెంట్ ఏసీబీ తీసేయాలా? లేదు, ఈ ప్రైమరీగా ఇదంతా తప్పు అన్నప్పుడు తెలంగాణ ప్రజలకు వెళ్ళాలా. అది ఏదైనా సరే దానికి తగిన కార్యాచరణ తీసుకొని ఈ తప్పు చేసిన వ్యక్తుల్ని కటకటాల వెనుకకు పంపితే తెలంగాణ ప్రజలకు నమ్మకం వస్తుంది. అమరవీరులు కోరుకున్న తెలంగాణ నిజంగా అమలు అవుతుంది కొద్దిగా అనేది నా అభిప్రాయం. శ్రీనివాస్ గౌడ్, ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ గారు, దయాకర్ గారు 3 పాయింట్ చెప్పారు. ఆయన ఒకటి, ఎన్నికల కమిషన్ అనుమతి లేనిది అసలు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా ఖర్చు పెట్టలేడు రూపాయి. ఆర్బీఐ మనకు ఎందుకు ఫైన్ పెట్టింది? ఇవన్నీ పాయింట్స్ రేజ్ చేస్తున్నారు. భరత్ గారు, ఇప్పుడు ఒకటి ఒక మంచి ఉద్దేశంతో చేసింది కనుకనే, మంత్రి తప్పు చేయలేదు కనుకనే నేనేం చెప్పిండు, జనరల్ గా నాకు సంబంధం లేదు అధికారులు చేసి అని చెప్తారు ఎవరే కానీ. నిజంగా కరప్షన్ చేసి అందులో అవినీతి చేసి ఉంటే గ్యారంటీగా ప్రొసీజర్ ల్యాబ్స్ ఉండొచ్చు. ఒకరు ఎంతవరకు ఉంది, ఎవరు బాధ్యులు అనేది చట్టం ఉంది కదా. చట్టం ఉండేందుకు కోర్టు కేసు అయింది. చట్టం అంటే జడ్జిలు మొత్తం అవినీతి పర్ల జడ్జిలు జడ్జి న్యాయ వ్యవస్థను మనం నమ్మాలి కదా, గౌరవించాలి కదా. ఇలా కోర్టులో వెళ్ళింది, రేపు కోర్టు చెప్తారు కదా. బట్ హైకోర్టు సుప్రీంకోర్టులో రిలీఫ్ రాలే కదా. హైకోర్టు సుప్రీంకోర్టులో రిలీఫ్ రాలే కదా మీకు. రిలీఫ్ రావాలంటే ఇది అవినీతి చేసి చెప్పలే కదా. స్టార్టింగ్ స్టేజ్ లోనే నేను కొట్టేయలేను, ఎఫ్ఐఆర్ ఇమేడ్ కొట్టేయలేను, అది ఇన్వెస్టిగేషన్ చేయనన్నారు. కానీ మాత్రం తప్పు చేసినట్లు ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు ఉంది, దానిలో నాట్ టు అరెస్ట్ ఆర్డర్ ఇచ్చారు. శ్రవణ్ అయినా లేకపోతే ప్రభాకర్ రావుకైనా నాట్ టు అరెస్ట్ ఆర్డర్ ఇచ్చారు, కానీ ఇక్కడ ఇవ్వలేదు. అట్లా కాదండి, అడ్వకేట్ గారు క్లియర్ చెప్పిండు. మీరు అట్లా కాదు, అది మీరు మాట్లాడే తప్పు. అది స్టార్టింగ్ స్టేజ్ లో పూర్తి కొట్టేయడానికి రాదు అంటే ఒకటి క్వాష్ చేయడానికి ఒప్పుకోలేదు. ఆయన చెప్పింది ఏంటంటే శరత్ గారు, అసలు ఆ క్వాష్ పిటిషన్ వేయడమే కరెక్ట్ కాదు, ఇల్ అడ్వైజ్ అంటున్నారు, అంతే కదా? ఎగ్జాక్ట్లీ దట్ వాస్ టూ ఎర్లీ అండ్ దెర్ వాస్ టూ మచ్ ఆఫ్ ఫియర్. పిరికోడ్ చేసినట్టుగా కోర్టు కురికినాడు తప్ప కొంతకాలం వెయిట్ చేసేది ఉండే. వాళ్ళు ఏం కనుక్కుంటారు, ఏంటిది, అరెస్ట్ చేసే పాసిబిలిటీ ఉందా లేదా వెయిట్ చేయాలి కదా. మబ్బులు రాగానే ఛత్రీలు పట్టుకొని బయట కురుకుతారండి. సో కేటీఆర్ ఆ పిటిషన్ వేయడం అక్కడ కరెక్ట్ కాదు. క్వాష్ ఎగ్జాక్ట్లీ ఇట్స్ రాంగ్. బట్ ముందస్తు బెయిల్ పోతాడు, క్వాష్ కాకుండా ముందస్తు బెయిల్ politicians sir, they both of them are politicians. The government is also politically motivated. The accused is also a politician kabatti they wanted to take political advantage of an incident. But to look at the issue
ఫ్రమ్ ది స్టాండ్ పాయింట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటే ఇవాళ క్రైమ్ బుక్ అవుతే రేపటికే ఇన్వెస్టిగేషన్ జరిగి మొత్తం ఎఫ్ఐఆర్ ఇస్ నాట్ ఎ కంపెండియం ఆఫ్ ఆల్ ఫ్యాక్ట్స్, ఇట్ ఓన్లీ ఇగ్నైట్స్ యాక్షన్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ది ఎఫ్ఐఆర్. అట్లా ఉండాలి. తర్వాత రెండోది భరత్ గారు ఒక చిన్న విషయం, నిన్నగాక మొన్న మన జర్నలిస్టు సహ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్ట్ చేసినప్పుడు నీకు లోయర్ కోర్టులో ఆయన రిమాండ్ విధించింది. ఆ రోజున కూడా ఒక ఛానల్ కి ఇచ్చిన దాంట్లో దీంట్లో దేర్ ఇస్ నో కేస్, నథింగ్, ఇట్స్ ఇల్ అడ్వైజ్డ్, ఇది రాంగ్ అని అన్నాను. సుప్రీం కోర్టులో ఆయన మీద నేరం నిరూపించడానికి సిద్ధార్థ లూథ్రేను తర్వాత హరీష్ అతని పెట్టారు, ముకుల్ రోజ్ పెట్టుకున్నారు, ఫార్మర్ అటార్నీ జనరల్ పెట్టుకున్నారు. అయినా సరే ప్రభుత్వం అన్ని డబ్బులు ఖర్చు పెట్టినా ముకుల్ రోజ్ కి చార్జెస్ 15 lakhs per day, అతను లూథ్రా చార్జెస్ 10 lakhs per day. పర్ డే ఎక్కడి 10 నిమిషాలే 10 నిమిషాలు 10 నిమిషాలు. వాళ్ళు ఏం చెప్పినారు, దేర్ ఇస్ నథింగ్ ఇన్ దిస్ ఇస్ నాన్ సెన్స్ అన్నారు. ఓకే, ఇక్కడ కేసు పెట్టి ఇక్కడ ఎఫ్ఐఆర్ బుక్ చేసిన తర్వాత ఇక్కడికి సిద్ధార్థ లూథ్రాన్ తీసుకొచ్చినాడు. ఇక్కడ అడ్వకేట్ జనరల్ లేరా, ఇక్కడ లీగల్ సెటప్ లేదా, నిజంగా ఇందులో దమ్ముంటే ఆర్గ్యుమెంట్ చేయడానికి. ఉర్దూలో ఒక షాయరీ ఉంటది భరత్, అదేంటిదంటే ఒక భార్య భర్త సాటిస్ఫాక్షన్ కోసం రోజు అన్ని రకాల వంటకాలు వండుతుంది. వండి కంచంలో పెట్టినాక కూడా వాడు రోజు పచ్చడి ఎక్కడ ఉంది అని పచ్చడి పెట్టమని అడుగుతుంటాడు. ఒక రోజు భార్య, ఏమండి నేను ఇంత కష్టపడి ఇన్ని వంటలు వండితే నువ్వు అవేవి తినకుండా పచ్చడేది అంటే అందులో ఒక మాట చెప్తాడు, అగర్ తేరా సబ్జీ మే దమ్ నయ్యే తో అచారికి జర్రత్ పడితే అని. అంటే నీ కేసులో బలం లేదు కాబట్టి నువ్వు పెద్ద పెద్ద న్యాయవాదుల నుంచి ఖర్చు కాకుండా ఓన్లీ నాట్ టు అరెస్ట్ చేస్తే కరెక్ట్ ఉండేదా? అసలు నాట్ టు అరెస్ట్ అవసరమే లేదండి. హీ వాజ్ నాట్ అరెస్టెడ్ సో ఫార్, ది కోర్ట్ వాజ్ రైట్. అంటే మరి ముందస్తు బెయిల్ పిటిషన్స్ వేస్తారు కదా ఇప్పుడు వీళ్ళంతా వేసినట్టు మిగతా వాళ్ళు. సార్ ఒక రీజనబుల్ అప్రహెన్షన్ అనేది ఒకటి ఉంటుంది సార్ లాలో. ఓకే, రీజనబుల్ అప్రహెన్షన్ అనేది ఉంటే పిటిషనర్ కు ఉండొచ్చు. ఇట్ ఈస్ అన్ యాంటిసిపేటరీ బెయిల్, ఇట్ ఈస్ నాట్ ఎ బెయిల్ ఇన్ యాంటిసిపేషన్ ఆఫ్ అరెస్ట్. ఓకే, రీజనబుల్ అప్రహెన్షన్ అనేది పిటిషనర్ ఫీల్ అవుతున్న దాంతో జడ్జి గారు ఏకీభవించినప్పుడు నాట్ టు అరెస్ట్ అని ఇస్తాడు. నాట్ టు అరెస్ట్ అని ఇస్తే దాని అర్థము ఆ ఎక్యూజ్డ్ క్రైమ్ చేయలేదని కాదు. తర్వాత ఆ కేసులకి ఒక కేసుకు ఇక్కడ పొందన లేదండి. ఇప్పుడు ఏదైతే జడ్జి గారు ఒక ఒపీనియన్ వ్యక్తం చేసినారో మొట్టమొదటి రోజునే నేను నాట్ టు అరెస్ట్ అని ఇవ్వడము, ఇన్వెస్టిగేషన్ స్కటిల్ చేయడం కరెక్ట్ కాదు. ఇతను నన్ను అరెస్ట్ చేస్తారన్న అప్రహెన్షన్ ఇస్ ఇల్ ఫౌండెడ్. దెర్ ఇస్ నథింగ్ ఇన్ దిస్ క్రైమ్, there is nothing on the basis of this loose case he need not be arrested అనే భావన పోలీసులకు ఉంటది అని ఆయన కాన్ఫిడెన్స్ ఎక్స్ప్రెస్ చేసినాడు. అదే చూపెట్టారు. పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయలేదు? దయాకర్ గారు 6 నెలలైంది, తమ్ములేదని దయాకర్ గారు డిసెంబర్ లో రిజిస్టర్ చేశారు. 6 నెలలైంది, ఏం ఎవిడెన్స్ సంపాదించారు ఇప్పటి వరకు? అంటే ఇంకా సంపాదిస్తూనే ఉన్నారు. ఇగో ఒకటి, అసలు ఫస్ట్ ఎంక్వైరీ చేసిన తర్వాత ఎవరు దానకిషోర్ గారి ఆధ్వర్యంలో ఒక ఎంక్వైరీ కమిటీ వేసిండ్రు. ఎంక్వైరీ కమిటీలో ఏం తేలిందనే ప్రాతిపదిక మీదనే మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీగా తనే కేసు ఫైల్ చేసిండు. అక్కడ వాళ్ళేం చేసిండ్రు, రేవంత్ రెడ్డి మీద కేసు బుక్ చేస్తాడు. వీళ్ళేందరు ఆఫీసర్లు, వీళ్ళు సోడా నీళ్ళలాగా వాళ్ళు అన్నిట్లలో కలిసిపోతారు. నేనేమంటున్నా, సరే అది ఏదైనా కావచ్చు కాక, ఇప్పుడు మీకు స్క్వాష్ చేసుకునే అవకాశమే ఉంటే చేసుకోలేదు అనేది మీరు అంటున్నారు. ఆయన సుప్రీంకోర్టు వరకు పోయింది దీంట్లో. నాట్ ఈవెన్ హైకోర్టు, సుప్రీంకోర్టు. మేము ఎక్కడికి పోలే, అంటే ప్రభుత్వం ఎక్కడికి పోలే. ఇప్పుడు జరుగుతుంది. ప్రభుత్వము సిద్ధార్థ లూథ్రాన్ తీసుకువచ్చి ఢిల్లీ ఇప్పుడు కూడా అడిగా, మనోడు కూడా అడిగాక ఏమున్నది, నాకు ఇమీడియట్ గా సెషన్స్ పెట్టమని కూడా అడుకోవచ్చు. నాకు ఇంకా ఎందుకు డిలే చేస్తుందని కూడా అడుకోవచ్చు. ఆ రైట్ ఉంటది. ఎందుకంటే ఇది ఆరోపణకు సంబంధించిన అంశం. రెండవది, డిపార్ట్మెంటల్ ఎంక్వైరీలో మిస్అప్రాప్రియేషన్ అనే దానికంటే ఇప్పుడు ఈ అధికారాన్ని వినియోగించుకొని తనకు లేని అధికారాన్ని తీసుకొని బదలాయించింది అనేది ఇక్కడ జరుగుతున్నదని చర్చ. నిజం అన్న, మన రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి ఓటుకు నోటు కేసులో ఎన్నిసార్లు సుప్రీంకోర్టుకు పోయిండన్నా? ఎవరు వాళ్ళే పోలే. ఎవరు పోవాలి? వీళ్ళు పోవాలి, ప్రభుత్వమే పోవాలి. అప్పుడు ఇప్పుడు ఆడ ఇచ్చింది తప్పే అయిందా? కాదు, తీసుకున్నది తప్పుగా. రాకేష్ రెడ్డి గారు ఒక మాట్లాడతారు, మేము అందరూ ఒకటే అని. అంతే కదా, కాదు ఇక్కడ నేను అనడంలో ఒక అర్థం ఉంది. ఇప్పుడు నేనేమంటున్నా, ఎవరు కోర్టుకు పోతారు? భయపడేటోళ్ళో లేకపోతే అన్యాయం జరుగుతుంది అనుకున్న 2 రకాలు పోతారు.
ఒకళ్ళేమో అన్యాయం జరుగుతుంది నేను చేయని తప్పు అంటుంటోళ్ళు పోతారు. సరే ఆ కోణం నుంచి కేటీఆర్ పోయినా కూడా కోర్టు ఆయనకు అనుకూలంగా లేదు ఒకటి. రెండవది డిపార్ట్మెంటల్ ఎంక్వైరీని ఇప్పుడు ఎవరు నమ్మకపోయినా, మీలాంటి న్యూట్రలిస్టులు నమ్మకపోయినా, సీనన్న లాంటి బీఆర్ఎస్ నాయకులు నమ్మకపోయినా, మా రాకేష్ అన్న నమ్మకపోయినా డిపార్ట్మెంట్ ప్రభుత్వం నమ్మాలి కదా. డెఫినెట్ గా ఇప్పుడు అరవింద్ కుమార్ ఎందుకు లేడు ఈ రోజు అనే దాని దగ్గర ఓ చర్చ ఉంది. సరే అది పొలిటిక్స్ మీకు అక్కర్లేదు. దాని గురించి వచ్చింది ఆయన అందుబాటులో లేరని యూరోప్ నేను ఇక్కడ ఒకటి మీకు అడ్వకేట్ కాబట్టి మీరు లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్పినప్పుడు ప్లీజ్ మీకు అనేది అందరికి ఒక రకంగా వర్తించాలి. నవీన్ మిట్టల్ పారాగాన్ ఆఫ్ వర్చ్యూసా? నవీన్ మిట్టల్ ఏం లేదు, ఎవరేం లేదు. ఎందుకు? వై డిడ్ యు కీప్ all the officers who have committed irregularities were with the chief minister till the other day? నేనేమంటున్నా, మీకు ఆ ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఉంటే దాని మీద మీరు కూడా కొట్లాడే హక్కు ఉంది, షూ చేసే హక్కు కూడా మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. నాకంటే మీరు మాస్టర్ దాంట్లో. చెప్పండి శ్రీనివాస్ గౌడ్. ఇప్పుడు ఎవ్వరు చిన్నపిల్లలు కాదండి. ఆయన అరవింద్ కుమార్ ఎందుకు కంప్లైంట్ ఇచ్చిండు, దానకిషోర్ ఎందుకు కంప్లైంట్ ఇచ్చిండు, అసలు ఏం జరుగుతుంది, ఏసీబీ ఆఫీసర్లు ఎవరు మాట వింటున్నారు, అసలు ఏం జరుగుతుంది, అంత చిన్నపిల్లలా అండి? ఎవరు నమ్ముతాడు? ఇప్పుడు అడ్వకేట్ సాబ్ చెప్పిండు, ఒక అడ్వకేట్ ఒక అడ్వైజ్ ఇస్తాడు, ఒక ఆయననేమో హ్యాండ్స్పేట్ బెయిల్ తీసుకోమంటారు. హైకోర్టులో రిజెక్ట్ అయినప్పుడు సుప్రీంకోర్టు పోవాల్సి వస్తుంది. గవర్నమెంట్ కుద్దు అక్కడ బెయిల్ రాకుండా, ఇక్కడ బెయిల్ రాకుండా, ఇక్కడ హ్యాండ్స్పేట్ బెయిల్ రాకుండా గవర్నమెంట్ ప్రయత్నం చేయలేదా? సుప్రీంకోర్టు నుంచి సుప్రీంకోర్టు అడ్వకేట్ తీసుకొచ్చి హైదరాబాద్ తీసుకొచ్చి వాళ్ళు వాదించలేదా ఇదే కేసులో? ఇలా ఒక్కటి చెప్తా ఉన్నాం, ఏం తప్పు చేయలేదు కనుకనే కేటీఆర్ గారు ఒప్పుకున్నాడు. ఎలక్షన్ కోడ్ వచ్చింది కనుక ఇంకా మిగతా ప్రొసీజర్ ఉంది, అప్పుడే అయిపోలేదు కదా ఈవెంట్, ఇంకా కంటిన్యూగా ఉంది, ఇంకా 2 దఫాలుగా కార్ రేసింగ్ ఉంది. చాలా జస్ట్ 20% అయిపోయింది. ప్రభుత్వం చిన్న సబ్మిషనే కొద్దిగా దయచేసి, అంటే రేవంత్ రెడ్డిని వ్యక్తిగతంగా కాకుండా తెలంగాణ ముఖ్యమంత్రికి అనేది రాష్ట్ర వాడండి మరీ దారుణంగా మాట్లాడుతున్నారు. మనోడైతే కేటీఆర్ ఇంకా రేవంత్ రెడ్డి చూస్తుంది. నేను ఏమంటలేదు దయచేసి, అంటే ఉద్దేశం ఏమిటంటే ఆ లాంగ్వేజ్ వింటే మరి తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నామా అంటే ముఖ్యమంత్రి, నేను రేవంత్ రెడ్డిని గౌరవించమని అంటలేను, తెలంగాణ ముఖ్యమంత్రి హోదాన్న గౌరవించండి అన్న. ఆ రాకేష్ రెడ్డి గారు మీరు కూడా ఒక మాట మాట్లాడదు ప్లీజ్. చెప్పండి మీరు కూడా ఏనండి అన్న. ఇంటనే కేసీఆర్ ఒక తండ్రి లాంటి వాడే కదా, ఆయనకన్నా వయసులో పెద్దోడే కదా. ఆయన మాట్లాడితే ఆయనకు ఒక్క నిమిషం ముందు చెప్తా. 2000 ఈ మాట తర్వాత చంద్రబాబు నాయుడు చేతి ఉత్సవం వస్తాడు కేసీఆర్. ఇంకా కేసీఆర్ గురించి మాట్లాడితే మీరు ఎక్కడ కూడా ఉన్నారు. ఆ భాష రాజ్యం పోషిదే కేసీఆర్. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు చేతుచ్చ వస్తున్నాడు. ఇదా కేసీఆర్ భాష. దయచేసి అన్న అద్దు ఆ భాషను మంచియండి చాలు. మీరు నేర్పిన సంస్కృతి సంస్కారం ఇప్పుడు అది లేదు. ఆ కేసీఆర్ గారి తెలంగాణ కలవండి, ఇక బంద్ చేయండి అంటున్నాం తప్ప ఇప్పుడు కేసీఆర్ అంటే కేసీఆర్ మాట్లాడిన భాషలు మేము తీస్తాం. మేము వ్యక్తుల గురించి మాట్లాడట్లేదు, తెలంగాణ ముఖ్యమంత్రి హోదా గురించి మాట్లాడుతున్నాం. సీనన్న రేవంత్ రెడ్డి కేసీఆర్ కేటీఆర్ గురించి మాట్లాడట్లేదు. ముఖ్యమంత్రి హోదాలో కూడా మాజీ ముఖ్యమంత్రి కూడా గౌరవించాలని చెప్తున్నాను నేను. ఒకటి కానీ మరీ దారుణంగా అంటే మాకు ముఖ్యమంత్రి హోదాలో మాజీ ముఖ్యమంత్రి కూడా గౌరవించాలా, రెస్పెక్ట్ ఇవ్వాలా. ఆయనకే ఉందా ఉంటారు కదా లాంగ్వేజ్ గౌరవిస్తే ఆయనకి ఇబ్బందికరంగా మాట్లాడదు, పీక్కుంటాడా ఇక రకరకాల భాష. అది మధ్యాహ్నం మరి ఏమైందో ఫస్ట్ మళ్ళా వెనకడికి పోయి తిట్టాల్సి వస్తుంది. ఇబ్బంది సోషల్ మీడియాలో మమ్మల్ని కూడా మీరు కూడా ఆయన కూడా గౌరవించాలి. ఒక ముఖ్యమంత్రి ఆయన గౌరవమే పెరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఏమంటున్నా అంటే ఒక ముఖ్యమంత్రి పదవి ఒకే ఆయన దిగినంటాడా ఆయన దిగినంటాడా అది వేరే విషయం. ఇద్దరు బయట ఉన్నప్పుడు ఇచ్చినట్టు మాట్లాడుకున్న రకరకాల భాషలు ఉన్నాయి, లాంగ్వేజ్లు ఉన్నాయి. కానీ మరీ దానికి ఎక్స్ట్రీమ్ గా వెళ్ళిపోతున్నాడు కేటీఆర్ గారు. అంటే దాన్ని నేను ఏమంటే కంట్రోల్ చేయండి. ఎవరే కానీ గౌరవం మరి ఎక్స్ట్రీమ్ ఉండదు. ఇక ఇప్పుడు మేము నాకేమంటే నేను ఎందుకు నాకు కాంగ్రెస్ అంటే నా ప్రథమ శత్రువు. రాకేష్ రెడ్డి గారు మీరు ఇంత గొప్పగా మాట్లాడుతున్నారు కదా, ఒక ఇద్దరు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను పట్టుకొని బిల్లా రంగా అని ఒక చిన్న పసికూనను రేపు చేసిన వాళ్ళతో పోల్చి మాట్లాడి శాసనసభ వేదిక మీద అన్నప్పుడు
మీరు ఎక్కడున్నారు సార్? మేము అన్నాం డైరెక్ట్ చాలా సార్లు ఖండించినాం ఈ భాష. సార్ మీరు చెప్పకండి సార్, రాజకీయాలలో ఆ విలువలు లేవు సార్. ఒకటి ఆ విలువలు లేవు, మీరు ఆ మాట మాట్లాడొద్దు ప్లీజ్. ఒకటి మాకు కూడా ఇష్టమే, శాసనసభ వేదిక మీద గారు మాకు కూడా ఇష్టం ఈ భాష మాట్లాడుతుంది. మాకు ఇంకా ఫ్రీ లైసెన్స్ దొరికినట్లు సార్. మీరు ఎప్పుడు చూసారో నాకు తెలియదు కానీ నేను శాసనసభ ప్రొసీడింగ్స్ 1983 నుంచి చూసిన సార్. ఐ కవర్డ్ ఇట్ యాజ్ ఎ జర్నలిస్ట్. ఐ వాజ్ బేసికల్లీ ఎ జర్నలిస్ట్. నేను ఎంతమంది ముఖ్యమంత్రులను చూసినాను సార్. ఒకసారి నర్రా రాఘవరెడ్డి గారిని ఒక కాంగ్రెస్ సభ్యుడు కొద్దిగా తక్కువ భాషలో మాట్లాడితే చెన్నారెడ్డి ఇట్లా టేబుల్ మీద గుద్ది, నీకు బుద్ధి ఉందా, ఏం మాట్లాడాలో తెలియదా, శాసనసభ వేదిక అంటే ఎంత గౌరవప్రదమైంది, ప్రతిపక్ష నాయకులకు నేను గౌరవిస్తుంటే నువ్వెవడివిరా, నిన్నగాక మొన్న ఎమ్మెల్యే అయ్యి నువ్వు ఇట్లా మాట్లాడతావని సారీ చెప్పినాడు చెన్నారెడ్డి. దట్ ఈస్ ది కల్చర్ ఆఫ్ కాంగ్రెస్. మీరు కేటీఆర్ భాషను సమర్థిస్తున్నారు. మీరు నేను ఎవరిని సమర్థించట్లేదు. ఇప్పుడు రాజకీయ పరిభాష ఎట్లా తయారైంది మాత్రం రాసి కానీ ఈ రోజు నువ్వు మాట్లాడే రెండు కూడా వాళ్ళకి మద్దతుగానే ఉన్నాయి. 2014 విషయంలో మాటల విషయంలో నువ్వు అడుగు, నువ్వు ఒకటి పెట్టుకో శరత్ భాయ్. రెండు కూడా నువ్వు తెలిసి వాళ్ళకి మద్దతు చెప్తావు తెలియక నాకు తెలియదు కానీ నేను చెప్తున్నా సోషల్ మీడియాలో చూస్తున్నా. ఇప్పుడు కేటీఆర్ అన్నదానికి నేను కౌంటర్ పెట్టినా మన వాళ్ళు ఎవరు నీలాంటి కాదు, నీలాంటి న్యూట్రలిస్టులు నువ్వు నీ టంగ్ లూజ్ చేసుకోకు, నువ్వెందుకు చేసుకో. కానీ ఇప్పుడు నాకు ఇప్పుడు వస్తుంటే అవి చూస్తున్నా నేను. కేటీఆర్ వల్ల చర్చలో కాదు, చర్చ చూసిన వాళ్ళు ఏం కామెంట్ చేస్తున్నారంటే శరత్ గారు టీఆర్ఎస్ సపోర్ట్ చేస్తున్నారంటారు, రాకేష్ రెడ్డికి ఏమో కామెంట్ చేశారు రెడ్డి ఫీలింగ్ వచ్చింది, రెడ్డి ఫీలింగ్ వచ్చింది అందుకే రేవంత్ రెడ్డి సపోర్ట్ చేస్తున్నారు. నేను అనలేదు, కామెంట్ చెప్తాను, నాది కాదు అబ్జర్వేషన్. ఒక చిన్న ఇన్ఫర్మేషన్, తెలంగాణలో ఒకే ఒక్క రెడ్డిని డైరెక్ట్ నీ వేదిక మీద నీ లైవ్ డిబేట్ అన్నాను నిన్ననే. 30 ఏళ్ల దాకా రెడ్డిలకు, కమ్మోళ్ళకు, ఎల్మోళ్ళకు ముఖ్యమంత్రి పదవి ఇద్దాను నేను ఒక్క రెడ్డిని. ఎస్సీల బీసీల దగ్గర చేతి కింద పని చేస్తాను అన్న ఒక మొదటి రెడ్డిని. అవును కరెక్టే, మొన్ననే అన్నాను నా స్టూడియోలో. నేను ఎక్కడ ఇప్పుడు కూడా నన్ను రెడ్డి రాజులు ఎల్మ దొరలు పెట్టిండ్రని అసెంబ్లీలో మాట్లాడాను. దళిత బిడ్డలుండే హాస్టల్లో ఈ దొరల పిల్లలు ఉంటారా, రెడ్డిల పిల్లలు ఉంటారా అని అడిగాను. ఒక తెలంగాణలో పేదల గురించి మాట్లాడి దయచేసి ఇంకొకసారి కులం అంటగట్టగండి నాకు. ఇది కామెంట్ పెట్టారు, అది చెప్తాను నేను కాదు. సోషల్ మీడియాలో ఇటోళ్ళు అటోళ్ళు అంటారు కానీ భాషను తగ్గించుకుంటున్నాను. నీకు మంత్రి పదవి ఇవ్వకుండా పొద్దు తిరుగుడు పూలకు ఇచ్చినారు మంత్రి పదవులు, అది బాధాకరం. ఇక అదొక చూడు ప్రతిసారి అదొక పంచాయతీ. కానీ నేనేమంటున్నా శరత్ భాయ్, ఇక్కడ మాత్రం అదే సామాజిక వర్గం, అంతకంటే ఎక్కువ చదువుకున్న వాడివి, రాజకీయాల్లో కొన్ని విలువలు కాపాడిన వ్యక్తివి, పార్టీకి విధేయుడు, నీలో ఏం లోపం ఉందని, పొద్దు తిరుగుడు పూలకు ఏం గొప్పతనం ఉందని మంత్రి పదవులు ఇచ్చినారు. చూసినావా భరత్ భాయ్, ఇప్పుడు నువ్వు తీసుకొచ్చిన చేసినావు కానీ ఇప్పుడు ఆడియన్స్ పోల్ పెడితే అద్దంకి దయాకర్ గారికి నెంబర్ 1 వస్తుంది. బ్రహ్మానందం పాత్ర అని చెప్పినా కదా నీకు, అదొకటి. కానీ అయితే ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ గారైనా, శరత్ గారైనా, రాకేష్ భాయ్ అయినా ఇప్పుడు ఈ డెకోరం ను మించి అవగాహన ఉన్న వాళ్ళు కాబట్టి జరుగుతున్న వాటి మీద బియాండ్ ది పాలిటిక్స్ కూడా మాట్లాడతారు. ఇక్కడ నేను పరిమితంగా కనిపించినప్పటికి కూడా నేను అంటున్నది ఏంటంటే, ఇప్పుడు నేను ఇలా ప్రభుత్వంలో ఉన్నా, మా ముఖ్యమంత్రి గారే హెచ్సియు భూముల విషయంలో ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ వస్తున్న క్రమంలోనే 1,00,000 కోట్ల అవినీతి చేసిండ్రు దీంట్లో అని మనోళ్ళు ప్రాపగండా చేసిండ్రు. అక్కడ భూమి ఆన్నే ఉన్నది, మనం టీజేఏసీకి ఇచ్చినాం. అరే అది చేస్తేనేమో అది ప్రజా ప్రయోజనం కాదంటారు. అది మనం ఇప్పుడు కంపెనీస్ కి ఇవ్వడమే కదా, అక్కడ ప్రకృతి కాపాడబడాలి అని అంటారు. ఇక్కడ మాత్రం వీటికి వచ్చే వరకే వీళ్ళు డబ్బులు ఆ ఈ ఫార్ములా రేస్ కార్ దానికి ఏమొస్తుంది మరి హైదరాబాద్ వాళ్ళకు, నా పేదల బస్తీలకు. ఒక్క నిమిషమే అన్నా, నేను ఒక మాట మొన్న జిహెచ్ఎంసీ కౌన్సిల్లో నేను చెప్పిన, కౌన్సిల్లో కాదు బయట డిస్ట్రిక్ట్ మీటింగ్ లో చెప్పిన, అరే ఇప్పుడు రాజాసింగ్ అడుగుతున్నాడు, ఆయనకు భూమి లేదు అంటే, భూమి అంటే గోషమాల్లో ప్లేస్ లేదు, చార్మినార్ లో ప్లేస్ లేదు, ఇట్లా అంబర్పేటలో ప్లేస్ లేదు. మరి ఇక్కడ ఉన్న బస్తీవాసులు ఎక్కడ బతకాలి అంటే మళ్ళా వాళ్ళు రంగారెడ్డి జిల్లా ఆవలకు పోవాలి, వికారాబాద్ ఆవలకు పోవాలి, నల్గొండ ఆవలకు పోయి చిట్యాలను కొనుక్కోవాలన్నా ఇక్కడ పుట్టిన వాళ్ళు. ఇప్పుడు ఇట్లాంటి దాని గురించి ఆలోచించి కేటీఆర్ ఒక పని చేస్తే మేము మాట్లాడితే మా తప్పు అవుతుండే.
ఈ ఫార్ములా రేసు ఏం మనకు ఉపయోగపడ్డది అంటే ఇప్పుడు సీనన్న ఇప్పుడు 1,00,000 కోట్లు మనకు వచ్చినాయి అని చెప్పింది, సరే వచ్చి ఉండొచ్చు కాక. ఇప్పుడు మేము అవి పెట్టకపోయినా ఇప్పుడు 1,79,000 కోట్లు వచ్చినాయి కాదంటలే. కానీ ఇక్కడ నేను అంటున్నది ఏంటంటే ప్రజాధనాన్ని ఇష్టం వచ్చినట్టు ఎవరు పడితే వాళ్ళు వినియోగించుకోవచ్చు అంటే రేపు నేను చేసేటప్పుడు మా శరత్ అన్న అనొద్దు నన్ను, నువ్వు ఎందుకు చేసినావు ఇట్లా అని అనక నన్ను. ఇప్పుడు దీన్ని మ్యాండేట్ గా పెట్టి నేనేం చేస్తా అట్లా ఎట్లా అన్నావు అన్నాను. శ్రీనివాస్ గౌడ్ గారు ఎలా జరిగింది అంటే ఫార్ములా వల్ల ఏమొచ్చింది అని క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పుడు సరే దానికి మళ్ళీ మరి మీరు మిస్ వరల్డ్ అనకండి, కానీ మిస్ వరల్డ్ అనకుండా చెప్పండి. అందుకని భరత్ గారు వాళ్ళు 2 సంవత్సరాల 2 లక్షల కోట్లు అప్పు చేస్తేనేమో కరెక్ట్ అంట, అది అప్పు కాదు. ఆ 2 లక్షల కోట్ల ఏం చేసిండు అంటే ఏది కనపడదు. మీ అప్పు తీర్చేది కప్పంటారు, మీ అప్పు తీర్చేది కప్పంటారు. 32,000 కోట్లు మీకు ఇచ్చినా ఏం కాదంట. తండ్రిని తిడితే కొడుకు కోపం వచ్చి మాట్లాడితే తప్పంట. మరి ఆ తిట్టడం అనేది తప్పే ఉండొచ్చు. మరి ఎవరే గాని ఒక హోదాలో ఉండి ఆయన కూడా గౌరవంగా ఉండి గౌరవంగా మాట్లాడితే ఆయన కూడా గౌరవం పెరుగుతుంది. మేము దాది కాదనట్లేదు ఎవరికైనా. ఇప్పుడు మీ తండ్రి అంటే మీకు కోపం రాదా? దయాకర్ గారు రాకేష్ రెడ్డి గారు తండ్రిని మాట్లాడితే ఒక్కటి వినండి, మొత్తం మీరు అన్నిటికీ మీరు ధర్మం తగులుతే ఎట్లా? ఇప్పుడు మీ తండ్రిని అన్నా అనుకో, మీ తండ్రిని అంటే నీకు ఏమనిపిస్తుంది చెప్పండి? నీ తండ్రిని ఎవరైనా తిడితే ఆటోమేటిక్ కొడుకు పౌరుషం వస్తుంది, భాష వస్తుంది. అది రాకుండా హోదా కాపాడుకోవాలి. స్టేజ్కి వచ్చిన తర్వాత మర్చిపోవాలని. ఇప్పుడు ఆ స్టేజ్ రానంత వరకు ఒకటి మాట్లాడినా ఓకే సరిపోయింది. అది ఎప్పుడైతే అంత పెద్ద హోదా నీకు తెలంగాణ ప్రజలు ఇచ్చారు, అంత గౌరవం అదృష్టం. అది చాలా మంది కాంగ్రెస్ లో ఎమీలు కొట్లాని రాలేదు. అవకాశం భాషను సమర్థించడం లేదు సీనన్న. ఆ తెలంగాణలో అందరికన్నా ముందు నిలదీసింది నేనే, నిలదీసింది నేనే. ఈ భాష మార్చుకోవాలి రేవంత్ రెడ్డి అని. ఇప్పుడు రాకేష్ రెడ్డి గారు ఎవరికి రానటువంటి గౌరవం దక్కింది. ఓ పొజిషన్ వచ్చినప్పుడు ఆ పొజిషన్ తగ్గట్లు వివరిస్తే ఆయనకి గౌరవం పెరుగుతుంది, ఆయనకి ప్రజలలో మంచి పేరు వస్తుంది. ఒకవేళ ఆయన అంత మంచి మాట్లాడుతూ తిట్టిననుకో ప్రజలే తిడతారు. ఎవరైతే తిడతారో ముఖ్యమంత్రిని తిడితే అరే ముఖ్యమంత్రి ఎంత హోందాగా మాట్లాడుతూ ఎట్లా వివరిస్తున్నాడు. ఇప్పుడు నెల నుంచి ఎక్కడ తిట్టింది చూపి. ఇప్పుడు మీరు 1,00,000 కోట్లు తిన్నాను వదిలిపెట్టి 1,00,000 రూపాయలు అవినీతి జరిగింది, 1,00,000 రూపాయలు అవినీతి జరిగింది, జరిగిందాన్ని జరిగింది అని మాట్లాడితే ఎట్లా? అక్కడ అడ్వకేట్ క్లారిటీగా చట్ట ప్రకారం అన్ని కరెక్ట్ ఉన్నాయి, కేసు కొట్టేస్తారని చెప్తే మీరు ఏమంటారు? టీఆర్ఎస్ శ్రీనివాస్ గౌడ్ గారు మీరు శరత్ గారిని పెట్టుకుంటే బాగుండేమో. న్యూట్రల్ పర్సన్ ధర్మం న్యాయం నెక్స్ట్ శరత్ గారిని పెట్టుకోండి. అంటే క్రిమినల్ లాయర్స్ కు పార్టీలు ఉండవు, ఈ పార్టీనా ఆ పార్టీనా అటెండ్ ఇటని పోతారు క్రిమినల్ లాయర్స్, అంతేనా? అది కాదు భరత్ గారు, ఒక విషయం అండి. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఎండమావిలో నీళ్లు ఉన్నాయా అని వెతకడం ఒక ప్రక్రియ, అందులో నీళ్లు లేవని చెప్పినాడిదే తప్పు అని అంటే మీ ఇష్టం. నేను తప్పనట్లేదు, మీరు అర్థమయ్యేలా చెప్పారు. ఏ స్టేజ్ లో అర్థమవుతుంది. మీరు నిష్పక్షపాతం ఉన్నారా, కరెక్ట్ ఉన్నారా? ఆయన కన్విన్స్ అయ్యేలా చెప్తున్నారు అంటారా? సారీ శరత్ గారు, మీరు మిస్అండర్స్టాండ్ చేసుకోకండి. చాలా అందుకని చెప్తారు క్రిమినల్ లాయర్స్ అన్నప్పుడు అటు ఇటు మారుతారు, ఎవరికైనా వాదిస్తారు కదా, అంతే కదా? ముకుల్ రోత్గి 2000 ఆర్గ్యూ చేయలేదా? అంతే కదా. ముకుల్ రోత్గి ఆర్గ్యూడ్ ఫర్ కవిత, ముకుల్ రోత్గి ఆల్సో ఆర్గ్యూడ్ ఫర్ సంబడి. భరత్ గారు రేపు తీర్పు వచ్చిన తర్వాత తీర్పు ఈయన చెప్పినట్లు కాకుండా అగ్నెస్ట్ వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు శరత్ గారు అనాలి, ನೀವು ఆ రోజు ఏం కాదు తప్పు చేయలేదని చెప్పిండ్రు, ఇగో చట్టం ప్రకారం తప్పు చేసిండు శిక్ష పడ్డదని చెప్పినప్పుడు మీరు శరత్ గారి గురించి మాట్లాడండి. అంతేగాని న్యాయం గురించి ఉన్నత మాట్లాడితే ఆయన అంటగట్టడం తప్పది. లేదని నేను అంటగట్టట్లేదు. పెట్టుకుంటే అయిపోతుండే కదా అంట అడ్వకేట్ గా మీరు. భరత్, ఐ షల్ టెల్ యూ వన్ థింగ్, ఐ ఆమ్ నాట్ ఏ వీక్ లీగ్. నేను ఐ కెన్ డిఫెండ్ మై సెల్ఫ్ 100%. తెలుసా, నేను ఎవరినైనా ఛాలెంజ్ చేసిన, అప్పుడు కేసీఆర్ ని కూడా ఛాలెంజ్ చేసిన. కొన్ని విషయాలలో నేను రిజైన్ చేసి వచ్చిన తర్వాత కేసీఆర్ వాళ్ళు చేసిన అవినీతి గురించి కూడా చాలా నిరాఘాటంగా మాట్లాడినా, నిర్ద్వందంగా మాట్లాడినా. దయాకరణకు తెలుసు ఆ విషయాలు. అందుకే పాపం అందుకు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, మర్యాద మనుషులకు సమస్యలయ్యా, ధర్మరాజుకే సమస్యలు, భీముడికి లేవు, ఎందుకంటే వాడు దుందుడుకు చర్యలు. కానీ ఇప్పుడు రాకేష్ రెడ్డి గారు అంటారు ఏంటంటే, మా రాజకీయ నాయకులకు ఎట్లా ఒక రూలు, కామాన్య ప్రజలకు ఒక రూల్ అన్న మాట మాట్లాడారు. అది దాన్ని ఎట్లా అడ్రస్ చేస్తారు శ్రీనివాస్ గౌడ్ గారు? దానికి ఒక ప్రక్రియ ఉంది భరత్ గారు. ఇఫ్ యూ వాంట్ ఐ కెన్ గివ్ యూ ఎ సజెషన్.
యా చెప్పండి. పొలిటికల్ పార్టీస్ వాళ్ళు టికెట్లు ఇచ్చేటప్పుడు అమ్ముకోవద్దు. టికెట్లు దే ఆర్ నాట్ ఫర్ సేల్. అంటే ఇప్పుడు మనం ఇప్పుడు మేడ్చల్లో టికెట్ ఎవరికి ఇచ్చినాము, చేవళ్లలో టికెట్ ఎవరికి ఇచ్చినాము, సికింద్రాబాద్ లో టికెట్ ఎవరికి ఇచ్చినాము, ఏ పాలిటిక్స్ మనం ఫాలో అయినాము, వాట్ కైండ్ ఆఫ్ పొలిటికల్ ఎథిక్స్ దట్ యూ ఫాలో. అంటే నువ్వు వేప విత్తనాలు పెట్టేసేసి నువ్వు పాల విత్తనాలను సంపాదించలేవు కదా. టికెట్లు ఇచ్చే స్టేజ్ లో ఒకవేళ పొలిటికల్ పార్టీస్ గనక ఒక క్రమశిక్షణ కలిగి ఉండి, ఇప్పుడు వాళ్ళ ఇంట్లో పంది మీ ఇంటికి రాగానే నంది కాడు కదండి. భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముఖ్యమంత్రులను అంటే ఆయన మిగతా raise వాళ్ళని చేసిన point అవినీతి పరులని ఏంటంటే చెప్పి రూల్ ఆఫ్ లా అందరికి సమానంగా లేదు అని అంటారు. అంతే. పొలిటికల్ పార్టీస్ మస్ట్ కమ్ టు కన్సెన్సస్. ఇవాళ ఒక్కొక్క ఎమ్మెల్యే మీద ఎన్ని కేసులండి, అండ్ మోనీ కేసెస్ సార్. నో ఇది ఒకటేనండి. భవిష్యత్తు తెలంగాణకు ఒక ఏదో ఒక రకం కావాలా, మెసేజ్ కావాలి. ఈ కేసు ఏం కావాలా? ఒకవేళ మంత్రివర్గ ఆమోదం లేకుండా ఎవరు ఏ మంత్రి అయినా ఎన్ని వందల కోట్లైనా పంపించుకోవచ్చా? ఒకటి. కేసు అయింది కదా. ఒక నిమిషం వినండి, ఒక నిమిషం వినండి. ఒకవేళ నేను దయచేసి నా మాట వినండి, నేనేమో ఎవరంటాను. ఒకవేళ మంత్రివర్గ ఆమోదం లేకుండా ఏ మంత్రి అయినా ఏ ప్రోగ్రామ్స్ పెట్టాలి, లేకపోతే ఇంకొక రకరకాల ప్రోగ్రామ్ మంచి పెట్టాలనుకుంటే ఎన్ని వేల కోట్లైనా పంపించచ్చా తెలంగాణ పేద ప్రజల డబ్బు? ఒకటి. కాదు, తప్పు కాదు అంటే రేపే ఏసీబీ కమిషన్ ఎత్తేయండి. భవిష్యత్తులో దీనికి ఒక గుణపాఠం ఉంటుంది. ఎవరు వచ్చినా కానీ ఏమన్నా చేసుకోవచ్చు. శరత్ గారు అన్నట్టుగా భరత్ గారు ఎమ్మెల్యే టికెట్లప్పుడు దయాకర్ గారికి టికెట్లు ఇవ్వాలని మనం అన్నాం. ఎందుకంటే యోగ్యుడు, చదువుకున్నవాడు, మంచి క్యారెక్టర్ ఉంది, కొన్ని మారల్ వాల్యూస్ అన్నాడు. అదే సామాజిక వర్గానికి చెందిన ఆయన పైసలు పెట్టి కొనుక్కొని పోయింది కదండి. దానికి ఏం క్వశ్చన్ ఆన్సర్ లేదండి. ఇది ఏం చెప్పలేడు ఆయన. ఇట్లా ఈ ఆర్గ్యుమెంట్స్ ల వల్ల పైసలు పెట్టి కొనుక్కోలేదు. అట్లా కాదు, మల్లికార్జున ఖర్గే దగ్గర మల్లికార్జున ఖర్గేతో కుటుంబ పరిచయం. ఆయన మొన్న ఏమన్నాడు, నేను ఉత్తగా వచ్చినారా, నాకేమైనా నన్ను నా గ్లామర్ చూసి ఇచ్చినారా, డబ్బులు తీసుకొని ఇచ్చినారా అన్నాడు. ఎవరన్నారు? ఇన్ ప్రైవేట్ వివేక్ చేసో అంటే ఆయన ఫ్యామిలీకి మల్లికార్జున ఖర్గేకున్న పరిచయం వల్ల వచ్చింది. కాంగ్రెస్ ఫ్యామిలీతో ఉంది కదా అది. ఇప్పుడు ఒకటి భరత్, డైరెక్ట్ ఇట్లా మాట్లాడాలంటే 100 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అంటే శరత్ గారి కనుక నేను 1000 చెప్తా ఈ దేశంలో. అంటే సుఖరామ్ గారి ఇంట్లో 4 కోట్ల బెడ్ కింద దొరికితే కూడా డబ్బులు కాదన్నాడు. అవద్దు దయచేసి. ఓన్లీ ఇప్పుడు మనం మాట్లాడేది ఈ తెలంగాణ రాజకీయాలలో జరిగిన ఒక అపశృతి. మంత్రివర్గ ఆమోదం లేకుండా పంపించారా లేదా, అది ఆమోదయోగ్యమా, చట్టబద్ధమా కాదా? ఇవి దయచేసి రేపు ఇంట్లో మీకు అద్దు. ఇక కోర్టులు వీరు అన్ని ధైర్యం వచ్చింది కాబట్టి ఏదో ఒక ఆల్ పార్టీ, ఇప్పుడు నేను అద్దంకి దయాకరానికి చెప్తున్నా, రేపు అవసరమైతే సీఎం గారికి చెప్తాను. ఇదంతెందుకు తెలంగాణ ప్రజలను బలాంచేందుకు, ఇవన్నీ మనం పబ్లిక్ చూస్తే బలాంచేందుకు డైరెక్ట్ అయితే కాదు. మంత్రివర్గ ఆమోదం లేకుండా డబ్బులు పంపొచ్చంటే ఇక ఏసీబీ కమిషన్ ఎత్తేయండి. లేదు తప్పు అని రేపు బహిరంగంగా ప్రకటించండి. తెలంగాణ ప్రజలకు కూడా అర్థం కావాలి. ఓకే, కోర్టు లోపల న్యాయ వ్యవస్థ లోపల ఏమైనా బెనిఫిట్స్ ఉంటే, ఏమైనా రిలాక్స్ ఉంటే తీసుకొని, కానీ తెలంగాణ ప్రజలకు తెలియాల్సింది ఏంటంటే కేటీఆర్ అనే పదం కాదు, మాజీ మంత్రి అనుమతి లేకుండా ఈ డబ్బులు విదేశాలకు దాటించాడా లేదా, ఎందుకు పంపించాడు, జేబులకు వచ్చినాయా లేదా, ఏసీబీ సెక్షన్లు ఇవ్వద్దు. 2 తెలంగాణ ప్రజలకు తెలియాల్సింది. ఏ నాయకుడు అనుకుంటే ఎన్ని వేల కోట్లైనా దాటించుకుపోవచ్చా అనేది డిక్లేర్ చేయండి రాష్ట్ర ప్రభుత్వం. ఇంకా ఏసీబీ కమిషన్ ఎందుకు? దానికి పెద్ద తలకాయ రోజు మీడియా చర్చలు, డిబేట్లు, వాళ్ళు వేల మంది వచ్చి ధర్నాలు చేసుడు, ప్రజా జీవనాన్ని స్తంభింపజేసుడు, ఇది అవసరం లేదు కదా. శ్రీనివాస్ గౌడ్ గారు, భరత్ గారు ఒకటి, భరత్ గారు మంత్రి సంతకం చేసిండు అంటే, మంత్రి సంతకం చేసిండంటే గవర్నమెంట్ చేసినట్లనే గుర్తుపెట్టుకోండి. ఇంకా ఏదైనా ప్రొసీజర్ ఉంటే చీఫ్ సెక్రటరీ ప్రొసీజర్ మూవ్ చేస్తాడు, అది వాళ్ళ బాధ్యత. ఒకవేళ అది కరెక్ట్ కాదనుకుంటే, ఇప్పుడు కోర్టు కేసు అయింది కదా, ఇప్పుడు కేసు కాకుండా మీరు డిస్కషన్ అనుకోండి, ఈ డిస్కస్ చేయొచ్చు. కేసు అయిందంటే తప్ప ఒప్ప అనేది కేసులో చెప్తారు, శిక్ష చేస్తారు. శిక్ష పడ్డదంటే తప్పనట్టు. న్యాయపరంగా కొట్లాడుతున్నాము. ఒకవేళ చట్టం లేదు, ఈయన తప్పు చేసిండు, తప్పు జరిగింది అంటే ఖచ్చితంగా కూడా దానికి మేము కూడా అప్పుడు మాట్లాడతాం. అది రొటీన్ ప్రాసెస్ లో చేసుకోవాల్సింది వాళ్ళు గవర్నమెంట్. మంత్రి సంతకం పెట్టిన తర్వాత మళ్ళీ న్యాయ వ్యవస్థ దగ్గరికే పోతున్నారు. తెలంగాణ ప్రజల డబ్బు వృధా కావద్దు అంటున్నా. డబ్బు వృధా కావద్దు.
యా అయింది ఏదో అయింది యా. డబ్బు ఖర్చు యా, కాలే ఉంది శరత్ కదా. గారు శరత్ గారు చెప్పండి. అది ఏసీబీ భరత్ గారు గారు, ఉన్న పనులు నిల్చొని ఒక విషయం చెప్తానండి. భరత్ గారు ఒకటే చెప్తా, సార్, నువ్వు డబ్బు ఖర్చు భరత్ గారు. కాలే, డబ్బు ఉంది అక్కడ, ఆ. డబ్బులు భరత్ ఉన్నాయి. గారు ఒక విషయం చెప్తాను. యా చెప్పండి. నీలోఫర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ కొడుక్కి ఇంటర్ యూనివర్సిటీ అంటే ఇంటర్ స్టేట్ ట్రాన్స్ఫర్ అవసరం పడ్డది. డాక్టర్ చెన్నారెడ్డి హ్యాస్ కన్సిడర్డ్ ఇట్ యాజ్ ఎ స్పెషల్ కేస్ అండ్ హీ వాజ్ గ్రాంటెడ్ ఇంటర్ స్టేట్ మైగ్రేషన్. ఈ రాష్ట్రంలో ఇచ్చినారు. అశోక్ గజపతిరాజు, విద్యాధర్ రావు, తర్వాత ఆయన ఎవరు రఘుమారెడ్డి, ఈ ముగ్గురు శాసనసభలో ఈ టాపిక్ తీసినారు. నువ్వు ఇట్లా అన్యాయం చేసినావు, దుర్మార్గం చేసినావు, అది ఇది అని. అప్పుడు ఆ ఫైల్ తెప్పించినారు. అంతకు ముందు పి శివశంకర్ కొడుక్కి ఇదే ఎన్టీ రామారావు ఇంటర్ స్టేట్ ఇంటర్ యూనివర్సిటీ ట్రాన్స్ఫర్ ఇచ్చినాడు. ఆయన ఏం చెప్పినాడు డాక్టర్ చెన్నారెడ్డి, ఆ ప్రపోజల్ వచ్చినప్పుడు నీలోఫర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ అడిగినప్పుడు, డూ యూ హ్యావ్ ఎనీ ప్రెసిడెంట్ ఇన్ ద పాస్ట్, అట్లాంటి సంఘటనలు ఏమైనా జరిగినాయా, జరిగితే అప్లై ది సేమ్ రూల్ సేమ్ రెగ్యులేషన్ అన్నాడు. ఏ ఆఫీసర్ అయితే డాక్టర్ చెన్నారెడ్డి గారికి యూ మే టేక్ ఎ డెసిషన్ అని అన్నాడో ఆ ఆఫీసర్ని పిలిచి సావదిట్టినాడు. నువ్వు నాకు ఆ రోజు ఎందుకు కరెక్ట్ అడ్వైజ్ ఇవ్వలేదు, నువ్వు ఇప్పుడు ఇదంతా టాపిక్ ఎట్లా వచ్చింది అని శాసనసభలో చర్చ వస్తే డాక్టర్ చెన్నారెడ్డి ఆ ఫైల్ తీసి చూపెట్టినాడు. రామారావు గారు, మీరు గతంలో శివశంకర్ వాళ్ళ అబ్బాయికి ఫెసిలిటీ ఇచ్చినారు. సేమ్ ప్రిన్సిపల్ ఐ ఫాలోడ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ దిస్ జెంట్మన్ ఆల్సో. దేర్ యూ ఆర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు ఎ వీకర్ సెక్షన్స్. ఇక్కడ నేను ఆ నీలోఫర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ రెడ్డి గంతేగా ఒక్కదాని మీద మాట్లాడితే మాట్లాడు కానీ ఇంకా ఏది మాట్లాడద్దు అన్నాడు. ఓకే. సో ఇట్లా ఉంటాయండి కొన్ని. ఒకటి చెప్పాలంటే శరతన్న, 133 కోట్లు ఇంతకు ముందు ఒక యూరియా గింజ రాకుండా 133 కోట్లు విదేశాలకు పంపారు. చరిత్రలో వేలున్నాయన్న, చరిత్రలో వేలున్నాయి. సుర్కురామ మంత్రి మంచం కింద 4 కోట్లు దొరికినాయి. నేను అనేది అన్న సబ్జెక్ట్ లో కోదమంటే అవి లక్షల కొద్దు. అజిత్ పవార్ గురించి, అశోక్ చవాన్ గురించి ఏమంటావు? అజిత్ పవార్ గురించి, అశోక్ చవాన్ గురించి ఏమంటావు? ఆదర్శ స్కామ్ లో అశోక్ చవాన్ వాస్ ఫౌండ్ గిల్టీ. కానీ మీలాంటి మేధావులు దయచేసి ఇట్లా సమర్థించుకుంటా పోయినరా అనుకో, ఇంకా పట్టపగ్గాలు మాట్లాడితే నేను కాంగ్రెస్ కు సపోర్ట్ రాజకీయ నాయకులు అలాంటి వాళ్ళు కూడా దిగిపోతాం. న్యూట్రల్ గుంటే అదే సమస్య వస్తుంది అన్న. అది కదా. ఇప్పుడు అశోక్ చవాన్ గురించి, అజిత్ పవార్ గురించి ఏం మాట్లాడతారు? చెప్తున్నా కదా, 100 ఉన్నాయి. అజిత్ పవార్ కావచ్చు, రాకేష్ రెడ్డి కావచ్చు, మరి నా పేరు చెప్పు, నీకేం కావాలా? సంతోషం చెప్పుకుంటా. నేనేమంటున్నానంటే దయచేసి తెలంగాణ ప్రజలకు ఒక సందేశం ఇద్దాం ఈ కేసు ద్వారా అంటున్నా. కాదు అన్ని కేసులు లాగానే మెన్షన్ చేసుకుంటే ఈ కేసును కూడా నల్లిఫై చేద్దామంటే నల్లిఫై చేద్దాం. కాదు తెలంగాణ ప్రజలకు ఒక ధైర్యం రాని, ఇట్లా ఇట్లా పంపిస్తే ఇట్లా కొన్ని ఇబ్బందులు అవుతాయంటే రాజకీయ నాయకులకు మాకు గుణపాఠం వస్తుంది. భవిష్యత్తులో తెలంగాణ ప్రజలకు కొద్దిగా సంతోషం చేకూరుతుంది. మంచోళ్ళకి టికెట్లు ఇవ్వండి. మిమ్మల్ని ఏమైనా నొక్కిస్తే నన్ను కొద్దిగా ఇబ్బంది పడతాను. నేను అనేది ఏంటంటే రావాలంటున్నా. చర్చ కన్క్లూడ్ చేసే సమయం వచ్చింది. ఒక్క నిమిషం, శ్రీనివాస్ గౌడ్ గారు, ఫైనల్ గా ఏంది? హలో భరత్ గారు చెప్పండి. ఫైనల్ గా ఏం జరగబోతోంది? ఇగో ఫైనల్ గా ఏముంది, కోర్టుల కేసు అయితే అయింది. ఏసీబీ ఏం చేయబోతుంది? వాళ్ళైతే మళ్ళీ ఫోన్ ఇవ్వన్నారు. ఏసీబీ ఏం చేయగలుగుతుంది? మాక్సిమం ఏడ ఇరికియాలో ఏం చేయాలో వెతుకుతుంది, భూతద్దంలో పెట్టి. ఉన్నది ఏం లేదు అందులో. పిలవడము, అరెస్ట్ చేస్తారు, పెట్టడము, అరెస్ట్ చేసి రెడీ అన్నారు కదా, అరెస్ట్ పోతారు, అరెస్ట్ చేస్తారు, రెస్ట్ తీసుకుంటారు. అంతకన్నా ఎక్కువ చేయడానికి ఏమి ఉండదు. బెయిల్ వస్తుంది మళ్ళీ, అంతేనా? బెయిల్ వస్తుంది, కేసు నడుస్తుంది. గవర్నమెంట్ ఇప్పుడు గవర్నమెంట్ ఏమనుకుంటది, గవర్నమెంట్ అనుకున్నది చేస్తుంది. బెయిల్ వస్తుంది, కేసు నడుస్తుంది. ఎప్పుడు దోషియా కాదని కోర్టు చెప్పినప్పుడు, నువ్వు తప్పు చేసినావు శిక్ష పడ్డప్పుడే నేరస్తుడు. శరత్ గారు కేసు పెట్టినంత మాత్రం నేరస్తుడు కాదు. రేపు శరత్ గారు ఒకవేళ అరెస్ట్ చేసింది అనుకుందాం, బెయిల్ రావడానికి ఎంత టైం పడుతుంది? 15 రోజులు పడుతుంది అంతే. కావచ్చు, 15 రోజులు. ఎందుకంటే ఇక్కడ గవర్నమెంట్ లో ఎట్లుందంటే, తెలంగాణ గవర్నమెంట్ లో వాళ్ళ న్యాయవాదులు వచ్చి కేసులు ఆర్గ్యూ చేయరు. వాళ్ళు వచ్చి వాయిదాలు అడుగుతారు. మాకు 15 రోజులు వాయిదా ఇవ్వండి, ఇన్స్ట్రక్షన్స్ కి 20 రోజులు ఇవ్వండి అని అడ్వకేట్ జనరల్ వచ్చి వాయిదాలు అడుగుతారు. అంతకంటే ఎక్కువ లేదు. ఇక్కడ కేసు వచ్చి ఆర్గ్యూ చేసేటప్పుడు ఎవరు లేడు ఇక్కడ. ప్రభుత్వము అన్నప్పుడు ఇప్పుడు నేను చివరికి రాజకీయం మాట్లాడుతున్నా. కోదండరామ్ గారు ఏం తప్పు చేసిండ్రు, మందకృష్ణ మాదిక్ గారు ఏం తప్పు చేసిండ్రు? ఇప్పుడు
డ్రోన్ చేసిన ఇష్యూలో మా రేవంత్ రెడ్డి గారు ఏం తప్పు చేసిరని జైల్లో పెట్టిండ్రు. నీకు తెలుసు కదా, పదే పదే చెప్తున్నా నేను, శ్రీకాంతాచారి చనిపోయిన రోజు సింబాలిక్ గా మురళీ ముదిరాజ్ అనే తమ్ముడు గజ్వేల్ ఆత్మహత్య చేసుకున్నాడు. నేను అప్పుడు పిహెచ్డి పర్సువేషన్లు ఉన్నా కాబట్టి నాకు పిల్లలు చేస్తే పోయినా. నేనే కాదు, ఇప్పుడు వంటేరు ప్రతాప్ రెడ్డి గారు వాళ్ళ పార్టీలోనే ఉన్నాడు. మానవత కుటుంబానికి ఏమైనా డబ్బులు ఇచ్చినారా మీ ప్రభుత్వంలో? శ్రీకాంతాచారి కుటుంబానికి సహాయపడ్డారా? సరే సరే, అది వేరే టాపిక్. చేస్తున్నాము, అది నీవే చూస్తావు. దానికి అంటే అది వేరే టాపిక్. ఫైనల్ గా కేసు నిలబడుతుందా దయాకర్ గారు? ఇటుక అయినండి. ఇప్పుడు 6.5 సంవత్సరాలు నేను, నా పాస్పోర్ట్ లేదు, 7 కేసులు, ఇదే 120B, ఇదే ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం. నేను పిల్లగాడు చచ్చిపోతే పరామర్శకు పోతే నా మీద 7 కేసులు పెట్టారు. మరి మాకెందుకు లేదు న్యాయం? ఉస్మాన్ యూనివర్సిటీలో ఆ రోజు మనోడు డీసీపీ, ఇప్పుడు ఐజీ ఉన్నట్టుంది సత్యనారాయణ, ఛాయ్ తాగిపోదురా అన్న అని పిలిచింది. నేను వాళ్ళని పోలీసుల మీద యాసిడ్స్ పోస్తుంటే ఆపిన, యాసిడ్స్ పోస్తారన్న వాళ్ళని ఆపిన. రాళ్ళది మన బాహుబలి త్రిశూల వ్యూహంతో వాళ్ళ మీద దాడులు చేస్తుంటే వాళ్ళని ఆపితే నన్ను తీసుకుపోయి ఒక రూమ్ లో పెట్టి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఇక అన్న వద్దంటుంటే కేసులు పెట్టాలా అని డైరెక్ట్ జడ్జి కాడ మేము దేశద్రోహులం, ఈ తెలంగాణ ఉద్యమకారులం, నేను తెలంగాణ కొరకు ఎట్లా కొట్లాడిన సీన్ నాకు తెలుసు, ఆయన నేను కలిసి ఉన్నాం కాబట్టి తీసుకుపోయి నేరుగా చెంచల్ కూడా పొద్దుగాల మాకు అదేంటి కిచిడి పెట్టారు, బాగా టేస్ట్ ఉంది అనుకో, అది వేరే విషయం. అంటే అసలు మరి మాకు లేదు ఆ చట్టం న్యాయం. 3 రోజులు మేము అఫ్ కోర్స్ మేము ఒక బీసీ బిడ్డ కోసం మేము జైలుకు పోయినా చరిత్రలో చెప్పుకుంటానికి ఒక అవకాశం వచ్చింది. రాకేష్ రెడ్డి గారు ఏమైంది ఫైనల్ గా కేసు? ఏమైంది? దాన్ని ఇంకా నడుస్తూనే ఉంది 6.5 సంవత్సరాలు. ఇప్పటి వరకు ఆ ముగ్గురు లేరు ఆ కేసులో పెట్టిన వాళ్ళు. ఆ ముగ్గురు వచ్చినాకనే నేను ట్రయల్కి వస్తారంటారు మా జడ్జి గారు. మరి వారు ఆ ముగ్గురు ఈ లోకంలోనే లేరు. రాకేష్ రెడ్డి గారు ఏమైతుంది అనుకుంటున్నారు? ఇది కాంప్రమైజా లేకపోతే కోర్టు ఒక అరెస్టా లేదా కోర్టులో డిస్పోజ్ అవుతుందా? కాంప్రమైజ్ అవుతుంది. ఆల్రెడీ చర్చలు మొదలైనవి. ఇక కొద్దిగా నువ్వు నన్ను తిట్టు, నేను మధ్యవర్తి మీరేనా? మీరంటే దేశం ధర్మం న్యాయం. ఎందుకంటే అట్లని కాదు, ఇప్పుడు ఏమైనా బీఆర్ఎస్ బీజేపీ ఒకటని, బీజేపీ కాంగ్రెస్ ఒకటని పబ్లిక్ కన్ఫ్యూజ్ చేస్తారు. ఒక పార్టీ ఇంకో 2 పార్టీలు ఒకటంటాయి. కాంగ్రెస్ ఒకటండి. కాంగ్రెస్ బీజేపీ కలిసినట్టు దేశంలో ఎక్కడ లేదు, రాష్ట్రాలలో ఎక్కడ లేదు భారత్. ఇప్పుడు ఇదంతా ఎందుకు రాజకీయ వేదికల మీద? ఒకటి, కాంగ్రెస్ కు బీజేపీ ప్రధాన శత్రువు, బీజేపీకి కాంగ్రెస్ ప్రధాన శత్రువు. ప్రాంతీయ పార్టీలు కర్ణాటక కావచ్చు, గోవా కావచ్చు, 30 రాష్ట్రాలలో 300 పార్టీలు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ దిస్ బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. వాళ్ళకి నచ్చిన భావజాలంతో వాళ్ళు పొత్తుంటారు. బీజేపీ వాళ్ళకి నచ్చిన పార్టీలతో వాళ్ళు ఉంటారు. దాని తప్పేం లేదు. జార్ఖండ్ లో ముక్తి మోరుస్తూ ఉన్నారు, కాశ్మీర్, ఇదంతా తప్పు ఏం కాదు, దాని మీద అవసరం లేదు. కానీ ఇక్కడ తెలంగాణ ప్రజలకు కావాల్సింది వాళ్ళకి న్యాయము. ఏదైతే 10 సంవత్సరాలు మొత్తము అనగదొక్కబడ్డ తెలంగాణ, అక్రమ కేసులు భయాలతో ఉన్న తెలంగాణ, కొద్దిగా నేను ముందు నుంచి అంటున్నా, కొద్దిగా శ్వాస పీల్చుకుంటుంది. ఓకే, కాంప్రమైజ్ పాలన తర్వాత ప్రజలు నిర్ణయిస్తారు.